ఈ రోజు మన దగ్గర ఉన్న స్టార్స్ అండి. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. మీరు జెమినీ కామెడీలో చేస్తున్నారు, యూట్యూబ్ షార్ట్స్ అన్ని సర్వేల కోసం చేస్తాం. మంత్ లో ఒక 30 days 29 days ఉంటే మీరు మంత్ మొత్తం బిజీ ఉండే పర్సన్. ఏం లేదు, 8 days 10 days అంతే నాకు. బట్ మీరు ఏమవుదామని వచ్చారు? రావడమే అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చా. హీరోయిన్ గా చేశారా మూవీలో? ఫస్ట్ మూవీ నాలో నిన్ను దాచానని ఒక మూవీ చేశాను. నాకు తెలియని కూడా తెలియదు మాకు తెలియదు. మరి ఈ సమానత్వం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఫ్యామిలీస్ బాగా కనెక్ట్ అయింది. ఈ రోజుకి ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ ఆ తర్వాత కూడా స్టార్ట్ చేసింది పిచ్చినార్ పిల్లవని స్టార్ట్ చేసాం. అది కూడా మీరు ఇంకో రేంజ్ అండి బాబు దాంట్లో అసలు. కానీ ఆవిడ ఒరిజినల్ క్యారెక్టర్ అది. ఆ రెంట్ అడ్జస్ట్ అవుతుంది. మేము చాలా ఇన్సిడెంట్లు రియల్ లైఫ్ లో తీసుకునేవి. మాదాపూర్ సైడ్ లో డబుల్ బెడ్రూమ్ తీసుకుంటే ఒక బెడ్రూమ్ ఒక ఫ్యామిలీ, ఒక బెడ్రూమ్ ఒక ఫ్యామిలీ ఉంటారు. కోలివింగ్ అనేది కొత్త కాన్సెప్ట్, మీకు తెలుసు కదా, అబ్బాయి అమ్మాయి కలిసి ఉన్నాయి. కోలివింగ్ ఫ్యామిలీస్ అని బాగా గుర్తుండిపోయిన మార్కెట్ లో ఈ అమ్మాయి ఎంతమ్మా బెండకాయలు? బంగాళదుంపలు బాగాలేదని బంగాళదుంపలన్నీ పుచ్చిపోయినట్టున్నాయేంటి? ఏంటి ఉల్లిపాయలన్నీ కుళ్ళిపోయాయి? లాస్ట్ లో సంచిలో అన్ని ఎత్తుకొని వెళ్ళిపోద్ది కదా, ఆ సీన్ చేసిన మార్కెట్ బూతులు తిట్టారు ఈ అమ్మాయి. కమల్ గారిని చూసి ఎట్ ప్రెసెంట్ వాళ్ళ పేరెంట్స్ ఎగ్జాక్ట్ ఇదేంటి? మదర్ చిన్నప్పటి నుంచి లేరు, ఫాదర్ చనిపోయారు. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ ఉమా. ఈ రోజు మన దగ్గర ఉన్న స్టార్స్ అండి. ఎవ్వరు యూట్యూబ్ ఓపెన్ చేసినా సరే డెఫినెట్గా వీళ్ళిద్దరు మనకి ఎప్పుడు కనిపిస్తూ ఉంటారు. అసలు మామూలుగా కాదు. ఇప్పుడు జనరల్గా యూట్యూబ్ ఇవన్నీ చూస్తూ ఉంటాము. అండ్ షార్ట్స్, చాయ్ షార్ట్స్ అని చెప్పేసి వచ్చింది. సో దానిలో కూడా దూసుకెళ్ళిపోతున్నారు. మామూలుగా కాదు అసలుకి. రీసెంట్గా గవర్నమెంట్ టీచర్ అని చెప్పేసి చాలా చాలా వచ్చినాయి. అండ్ ఇప్పుడైతే వాళ్ళు మన దగ్గర ఉన్నారు. ఎవరో కాదు, ఇంత ఇంట్రడక్షన్ ఇచ్చావు కదా అని చెప్పేసి అనుకుంటున్నారా? ఇంకా కొంచెం ఎక్కువ ఇచ్చినా కూడా తక్కువేనండి నిజంగా, సీరియస్లీ. రాజ్ కమల్ గారు మీకు తెలుసు. అండ్ యూట్యూబ్ దగ్గర నుంచి, జెమినీ కామెడీ దగ్గర నుంచి, సిరీస్ దగ్గర నుంచి వాట్ నాట్ అన్ని చేస్తూ ఉంటారు. మల్టీ టాలెంటెడ్ అనమాట. అండ్ రాజ్ కమల్ గారు ఉన్నారు, అండ్ వినీషా గారు కూడా ఉన్నారు. సో చాయ్ షార్ట్స్ లో మనం చూస్తూ ఉన్నాము. సూపర్ గా చేస్తూ ఉన్నారు. వీళ్ళిద్దరిని అయితే అసలుకి బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంటుంది ఏంటి అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్ అండి. ఎందుకు వచ్చిన దగ్గర నుంచి మీరు నవ్వుతూనే ఉన్నారు? ఆయన కోసం మీరు ఎంత ఇంట్రడక్షన్ ఇచ్చారు కదా, అందుకు. సో సీరియస్ కదా, మీరు జెమినీ కామెడీలో చేస్తున్నారు, అండ్ సీరియల్ సైడ్ చేసినట్టు ఉన్నారు, అండ్ నెక్స్ట్ యూట్యూబ్ షార్ట్స్ అండ్ సోషల్ మీడియా మొత్తం ఎక్కడున్నా సరే రాజ్ కమల్ గారు మాకు కనిపిస్తుంటారు. సో 6 years నుంచి 60 years వరకు కూడా చూస్తున్నారు మీదైతే షార్ట్స్. ఫ్యామిలీస్ ఎక్కువ. చెప్పండి, ఎలా స్టార్ట్ అయింది మీ జర్నీ? ఎక్కడి నుంచి? ఒక యాంకర్ దగ్గర నుంచి ఆపోజిట్ సీట్కి వెళ్ళిపోయారు. ఏంటి, ఏమవుదామని వచ్చి ఏమయ్యారు ప్రజెంట్ ఇండస్ట్రీలో? ఏం లేదు, ఫస్ట్ నుంచి ఆర్టిస్టే అవ్వాలనుకున్నా. కాకపోతే మనకి పాత్ తెలియదు కాబట్టి ఫస్ట్ రావడం నేను సాఫ్ట్వేర్ కూడా చేసేవాడిని. ఒక 5 years చేసా. తర్వాత ఇటు జంప్ అయిపోయా. ఫస్ట్ యాంకర్గా స్టార్ట్ చేసా. చాలా మీ ప్లేస్లో నేను ఉండి చాలామందిని ఇంటర్వ్యూ చేశాను. చాలా పెద్దవాళ్ళని ఇంచుమించు 130 వరకు ఇంటర్వ్యూస్ చేశాను. సో ఒకనొక టైంలో భయం వేసింది, ఎక్కడ యాంకర్గా ముద్ర పడిపోతానేమో. అంటే ఆర్టిస్ట్ ఉంటుంది కదా, ఒక ఇండస్ట్రీకి ఒకటి అవ్వాలని వస్తాం కదా, పరిస్థితుల బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్కటి అయిపోతాం కదా. సో అలాగే అవ్వకూడదు అనే ఉద్దేశంతో ఆర్టిస్ట్ అవ్వాలని చెప్పి సడన్గా మానేసి మళ్ళీ ఆర్టిస్ట్ అప్పటికి చేస్తున్నా, కానీ మానేసి ఫైనాన్స్గా ఇబ్బంది పడినా పర్లేదని చెప్పి అలా ట్రై చేస్తూ సర్వేలు అవుతున్నాయి. ఇందాక మీరు అన్నారు కదా జెమినీ కామెడీ అన్ని సర్వేల కోసమే చేస్తున్నా, ఒక మంచి ప్లేస్ కాబట్టి. సో అంటే మంత్లో ఒక 30 days 29 days ఉంటే మీరు మంత్ మొత్తం బిజీ ఉండే పర్సనా? ఏం లేదు, మంత్లో అలా ఏం లేదు, ఒక 8 days 10 days అంతే నాకు. అంతే, అంతకుమించి నేను ఏం చేయట్లేదు, ఒప్పుకోవట్లేదు. కాకపోతే ఏంటంటే ఎక్కువగా యూట్యూబ్లో షార్ట్స్ వల్ల దానివల్ల ఎక్కువ కనిపిస్తున్నాను నేను. మీలాగే చాలామంది ఫీల్ అయ్యి అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంటారు, 10,000 కొట్టరా, 5,000 కొట్టరా, ఎక్కడ చూసినా నువ్వే కనబడుతున్నావు అని. మన బాధలు వాళ్ళకి తెలియదు కదా. సర్లే అయితే తర్వాత కాల్ చేస్తున్నాను, పెట్టేసాను అంతే. అంతే అంతే. సో డెఫినెట్గా మీరు చెప్పండి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు, అసలు ఏంటి? అండ్ ఇప్పుడైతే సీరియల్స్ చేస్తున్నారని మాత్రం నేను స్టార్ట్ చేస్తున్నారని చెప్పేసి తెలిసింది మాకు. స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు. అది ఎంతవరకు వెళ్తుందో తెలీదు, బట్ ఓకే, అది ఇది చేద్దాం అనుకుంటున్నా అంతే. మీకు ఫస్టింగ్ అసలు మీరు యాక్టింగ్ సైడ్ ఆర్టిస్ట్ అవుదామని వచ్చారా, హీరోయిన్ అవుదామని వచ్చారా? అండ్ ఏదో ఒక గోల్తోనే వస్తుంటాము, అండ్ ఆ పాత్రలో మనకి ఏది కనిపిస్తే అది వెళ్తుంటాము. బట్ మీరు ఏమవుదామని వచ్చారు? రావడమే అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చా. అంటే నాకు చిన్నప్పటి నుంచి ఏం ఇది గోల్ అని పెట్టుకోలేదు, కానీ అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చా. బట్ వచ్చిన తర్వాత ఇదే ఫిక్స్, ఇంకా నా కెరియర్ ఇదే అన్నట్టు
కష్టపడ్డా. సో మీ ఫస్ట్ ఛాన్స్ అంటే మీకు ఎలా ఆఫర్ ఎట్లా వచ్చింది మీ ఫస్ట్ ఛాన్స్? తెలిసిన వాళ్ళు ఒకళ్ళు షూట్కి తీసుకెళ్లారు ఓన్లీ చూడ్డానికి. అక్కడ కొంతమంది అమ్మాయి బాగుంది అని చెప్పి అడిగారనమాట. అదే ఫస్ట్. వాళ్ళు అడిగిన తర్వాత ఫస్ట్ మూవీ ఆఫర్ వచ్చింది హీరోయిన్గా. అక్కడి నుంచి జర్నీ స్టార్ట్ అయింది, ఇప్పటి వరకు కంటిన్యూ అవుతుంది. సో మీరు హీరోయిన్గా చేశారా మూవీలో? సో ఏ మూవీ చేశారండి? ఫస్ట్ మూవీ నాలో నిన్ను దాచానని ఒక మూవీ చేశా. స్టార్టింగ్ నాకు తెలియని కూడా తెలియదు యాక్టింగ్ ఏంటి ఇదంతా. మాకు తెలియదు. మూవీ థియేటర్ రిలీజ్ అయింది, బట్ ఫ్లాప్ అయింది. వేరే లేదు, బట్ స్టార్టింగే అంటే నాకు మీరు చెప్తుంటే త్రిష వర్షం సినిమాలో కెమెరాలో చూసి హీరోయిన్గా సెలెక్ట్ చేయండి ఎట్లా అని. 1 year మొత్తం నేను మూవీసే చేస్తున్నా. తర్వాత యూట్యూబ్ స్టార్ట్ చేశా. ఓకే. అక్కడ నుంచి కంటిన్యూ చేస్తున్నా, అవి ఇవి చేస్తున్నా. ప్రజెంట్ అయితే సీరియల్ కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. అంటే అటు కూడా ఒకసారి లుక్ వేయాలి కదా ఎలా ఉంటుందని. సో ఇప్పటికి ఎన్ని మూవీస్లో చేశారు? ఆల్మోస్ట్ ఒక 10 మూవీస్ చేస్తున్నా. సో మీకు కొంచెం రెగ్యులేషన్ వచ్చిందంటే మూవీస్ అంటే? రికగ్నేషన్ అంటే ఇప్పుడు దాకా ఏం రాలేదు. కా మూవీలో జస్ట్ చిన్న రోల్ చేశా, డాక్టర్ రోల్. అది ఒకటి రికగ్నేషన్ వచ్చింది, ఎందుకంటే అది బ్లాక్ బస్టర్ అయింది కాబట్టి. గుర్తుండిపోయేది కదా. అవును, గుర్తుండిపోయే క్యారెక్టర్, మంచి క్యారెక్టర్ కానీ చిన్నదే, బట్ మంచిగా పేరు వచ్చింది దానికి. దాని తర్వాత అట్లాంటి రోల్స్ చాలా వచ్చాయి కానీ బట్ నేను అది చేయాలనుకోలేదు. కొంచెం లెంతీ రోల్స్ చేద్దామని చెప్పి ఇంకా హోల్డ్ చేసుకున్నాను అంతే. తర్వాత ఇప్పుడు ప్రజెంట్ ఒక 2 మూవీస్ చేశాను, సెకండ్ లీడ్స్. అవి రిలీజ్కి ఉన్నాయి. ఓకే. ఎవరి కాంబినేషన్ అండి? అనన్య నాగెల్ల గారితో ఇప్పుడు చేస్తున్నా. డబ్బింగ్ అంతా అయిపోయింది, రిలీజ్కి రెడీ ఉంది. అది సెకండ్ లీడ్ చేశాను రీసెంట్గా. ఇంకొకటి మన అది లీడ్ అంటూ దాంట్లో ఎవరు లేరు యాక్చువల్లీ. లేడీస్ ఒక 5 members ఉంటారు. అట్లా మొత్తం అందరి మీద స్టోరీ నడుస్తుంటుంది అనమాట. అది ఓటీటీ సిరీస్ యాక్చువల్లీ. సో అది కూడా డన్ అయిపోయింది, రిలీజ్కి రెడీ ఉంది. దెన్ మూవీస్ నుంచి అండ్ మళ్ళీ సిరీస్ నుంచి మళ్ళీ సీరియల్స్ కూడా ఒకసారి లుక్ వేసి అట్లా వస్తా. ఎందుకు మేనేజ్ చేయొచ్చు కదా? ఐ థింక్ లేదు, 2 చేస్తాను నేను. అంటే సీరియల్లోనే ఉండిపోతానని నేను చెప్పలేదే. నాకు మూవీసే ఇంట్రెస్ట్ ఎక్కువ, బట్ సీరియల్స్ కూడా అడుగుతున్నారు చాలా రోజుల నుంచి. అవి కూడా ఒకసారి ట్రై చేద్దామని చెప్పి ఎంట్రీ ఇస్తున్నాను. ఓకే. నెక్స్ట్ వీక్ నుంచి మేము టెలివిజన్లో కూడా ప్రతి ఇంట్లో చూడొచ్చు అనమాట మిమ్మల్ని. నెక్స్ట్ టైం నుంచి అది కూడా కవర్ చేస్తే ఇంకా మ్యాక్స్ అన్ని కవర్ అయిపోతాయి. కవర్ అయినట్టు. సో కమల్ గారు మీరు చెప్పండి. సో స్టార్టింగ్ వచ్చినప్పుడు యాక్టర్ అవుదాం మనం ఇంకోటదని వస్తాం, బట్ మీ స్టార్టింగ్ లేదు నీ ఫేస్ చూసుకున్నావా, ఇట్లాంటివి ఎప్పుడైనా మీరు ఫేస్ చేశారు? అంటే జనరల్ తప్పేమని లేదు, నేను దాన్ని ఎప్పుడు తప్పుగా అనుకోను. నేను చాలామంది యాక్టింగ్ పనికిరావు, మేనేజర్ కింద లేదంటే చెయ్యు అని అన్నారు, కానీ అంటే నేనేం అవ్వాలనుకుని నేను ఫిక్స్ అయ్యాను కదా. సో నేను అలాగే, అది కామన్ అండి, అది తప్పు అని నేను అనుకోను. ఎందుకంటే మనం కూడా చాలామందిని అంటాం కదా. సో అదే నాకు ప్లస్ అయిందేమో అనుకున్నాను నేను. అంటే మన మైనస్లు ఏంటో మనం తెలుసుకుంటే దాన్ని ప్లస్గా మార్చుకోవచ్చు అనే దీంట్లో ఏ రోజు ఫీల్ అవ్వలేదు నేను. సో మోస్ట్ హట్టింగ్ రిజెక్షన్ అంటే ఏంటి? హట్టింగ్ రిజెక్షన్స్ అంటే జనరల్గా నేను క్యాజువల్గా టేక్ అండ్ ఈజీగా తీసుకుంటాను. నేను ఎప్పుడు అంతగా ఫీల్ అవ్వను. ఒక్క ప్రాజెక్ట్ లాస్ట్ వరకు నాకు వచ్చింది అనుకున్నాను, అది ఒక్కటి మిస్ అయిపోయినప్పుడు చాలా బాధపడ్డాను. అంటే నేనే ఎక్కడో 100% ఎఫెక్ట్ పెట్టలేకపోయాను అనేది చాలా ఫీల్ అయ్యాను నేను. సో ఇందులో ఏంటంటే అది ఒక మాట ఉంటుంది కదా, గొంతులో దిగే వరకు మందో కాదో తెలియదు కదా. సో అలాంటి ప్రాజెక్ట్స్ చాలా పోతుంటే చాలా ప్రాజెక్ట్స్ వాళ్ళే నుంచి నాకు కూడా వచ్చాయి అలాగా. సో నేను ఎప్పుడు దాన్ని నెగిటివ్గా అనుకున్నాను. అది ఎక్కడో పాజిటివ్, ఎక్కడో మన కెరీర్కి ఎక్కడో దీనికన్నా మంచిది ఇంకేదో రాసి ఉందని అనుకుంటాను అనమాట. సో అలా డెఫినెట్గా. మరి ఈ సమానత్వం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఎక్కడ చూసినా మీ సమానత్వం పక్కింటికి వెళ్ళిపోయి మీరు వాళ్ళనే మీరు తీసుకున్నారు కాబట్టి ఇది మీరు తీసుకోండి సమానత్వం. ఈ కాన్సెప్ట్ విన్నప్పుడు అసలు ఎలా అనిపించిందండి మీకు సమానత్వం కాన్సెప్ట్? జనరల్గా ఏంటంటే నాకు టీం ఉంటారండి, రైటర్ అండ్ డైరెక్టర్. మా ఫ్రెండే ఆ అబ్బాయి ఇప్పుడు మూవీస్ చేస్తున్నాడు, ప్రీ వెడ్డింగ్ షో మూవీ చేసాడు, రాహుల్ శ్రీనివాస్ అని. సో ఆయన నేను ఎక్కువ ఫ్రెండ్స్ మాట. మనోడే నాకు తమిళ మీడియాలో గాసిప్ గౌతమ్ ఛానల్కి మనోడే రైటర్ అనమాట. ఇంత రైటర్ డైరెక్షన్ ఈ సినిమా వరకు. సినిమా తర్వాత నుంచి నేను వేరే వాళ్ళతో హ్యాండిల్ చేస్తాను, కానీ రైటింగ్ మనోడే రాస్తాడు. సో తనకాక ఇంకో అమ్మాయి సిరిశెట్టి అనే ఒక రైటర్ ఒక అమ్మాయి ఉంది. అలాగే రఘు అని ఒక అబ్బాయి రైటర్ ఉన్నాడు. ఇంకో అబ్బాయి ప్రసాద్ అని, ఇలా ఇంకో 2-3 రైటర్స్ ఉన్నారన్నమాట. సో చాలా రోజులు తింటూ ఒక సిరీస్ చేసాం, మిస్టర్ ఇంజనీర్ అని విలేజ్ సిరీస్ చేసాం. తర్వాత బాగా వర్కౌట్ అయింది, ఇవన్నీ అవుతున్నాయి. ఏదో డిఫరెంట్ చేద్దాం అన్నప్పుడు నాకు ఎప్పుడో ఒకసారి బండి మీద ఎప్పుడో వెళ్తున్నప్పుడు కార్లో ఒక వైఫ్ అండ్ హస్బెండ్ తన్నుకుంటున్నారు అనమాట. అంటే
అరుచుకుంటారు కదా, కార్ డ్రైవింగ్ చేస్తూ అరుచుకుంటూ వెళ్తున్నారు. నేను ఎందుకో తెలియదు వాళ్ళని అబ్జర్వ్ చేస్తున్నాను. ఆయన ఒక 10% అరుస్తుంటే ఆవిడ ఒక 20 అరుస్తుంది. ఆయన 30, ఆయన 40. ఎక్కడో నాకు ఇది ఏదో బాగుంది అనిపించింది. అంటే ఈక్వాలిటీ కోరుకుంటారు చాలామంది కదా. ఇదే అంటే ఎక్కువగా లేడీస్ అడుగుతారు ఈక్వాలిటీ, జెంట్స్కి అడుగుతారు కదా. ఒకవేళ అబ్బాయి ఈక్వాలిటీ అడిగితే ఎలా ఉంటుందని ఒక థాట్ వచ్చింది. తర్వాత రైటర్ రాహుల్ గారిని, తర్వాత సిరి వీళ్ళకి చెప్పానమాట. చెప్తే అది బాగోదేమో అనుకున్నాం. సరే ఓ పని చేద్దాం, ఒక 2 ఎపిసోడ్స్ చేద్దాము అని చెప్పి అనుకున్నాం. సో అలా అని చెప్పి స్టార్ట్ చేసాం. ఫస్ట్ షార్ట్ సిరీస్లో స్టార్ట్ చేసాం. ఫస్ట్ సీజన్ కొంచెం లోలో ఉంది. తర్వాత సెకండ్ సీజన్ స్టార్ట్ చేసాం, యావరేజ్లో ఉంది. థర్డ్ సీజన్ స్టార్ట్ చేసాం. కట్ చేస్తే నైట్ వేస్తే మార్నింగ్ కల్లా 1 మిలియన్, 2 మిలియన్, 3 మిలియన్. అప్పుడు నాకు అర్థం అవ్వకపోతే అప్పుడు తమిళ మీడియాలో కార్తిక్ అని ఒక ఆయన ఉంటారు, కంటెంట్ హెడ్. ఆయన ఏమంటే ఇది ఫుల్ సిరీస్ చేస్తే ఎలా ఉంటుంది, 10 మినిట్స్ లాగా అన్నాను. సరే వీళ్ళు వద్దనేసారు. వద్దు, ఎందుకు పోతుంది మళ్ళీ అది, అంటే ఆల్రెడీ ఒక రీచ్ ఉంది కదా, మళ్ళీ దాన్ని ఎందుకు చేద్దాం, ట్రై చేద్దాం 2 ఎపిసోడ్లు అని చెప్పి ఫస్ట్ 2 ఎపిసోడ్స్ అన్ని స్టార్ట్ చేసాం. అది ఇప్పుడు ఎలా అయిపోయిందంటే నాకు ఎక్కడికి వెళ్ళినా నా పేరు కాదు కదా సమానత్వం బ్రో అంటున్నారు. అలా లిటరలీ నాకు బాగా హ్యాపీ అనిపించే విషయం ఏంటంటే ఫ్యామిలీస్లో బాగా కనెక్ట్ అయిపోయారండి. లిటరలీ చాలామంది రోడ్డు మీద కనిపిస్తుంటారు కదా, వాళ్ళ హస్బెండ్స్ వాళ్ళు ఉంటారు కదా, సడన్గా బండి ఆపేసి బ్రో మా ఆవిడకి మీరు ఫ్యాన్ అండి, మీతో ఒక ఫోటో దిగి పంపిస్తాను నేను మా వైఫ్కి అని అండి. ఇదేంటిది వైఫ్ అండ్ హస్బెండ్ కొట్టుకుంటారు కదా, వాళ్ళ వైఫ్కి ఫ్యాన్ అని చెప్పి ఈయన ఫోటో దిగుతాడు, దిగి మళ్ళీ చెప్తాడు నాకు కూడా ఇష్టమని అంటాడు. అంటే ఎక్కడో ఫ్యామిలీస్ బాగా కనెక్ట్ అయింది. అక్కడి నుంచి నేను అదే అనుకున్నాను. సో మన టార్గెట్ ఆడియన్స్ ఫ్యామిలీస్, సో దాన్నే కంటిన్యూ చేద్దాం. 2 ఎపిసోడ్స్ నుంచి 28 ఎపిసోడ్స్ వరకు చేసాం. ఒకానొక టైంలో ఇంకా చాలు వద్దని రాపేద్దామని ఫీల్ వచ్చిన కింద కామెంట్స్లో బ్రో ఇంకా చేయి, ఇప్పటికీ ఇంకా చాలా సిరీస్లు చేస్తున్నా, ఇంకా చేయి అని అంటే చాలామంది ఫాలో అవుతున్నారు. నాకు అదే చాలాసార్లు కలిసినప్పుడు మా హస్బెండ్ ఇలాగే ఫాలో అవుతాను బ్రదర్ అని అంటే, అక్క ఎందుకు అక్క ఏదో సరదా చేసిందని అంటే, లేదు మా హస్బెండ్ సమానత్వం ఫాలో అవుతాను నేను నైట్ స్విచ్ ఆన్ చేశాను, ఫ్యాన్ స్విచ్ ఆన్ చేశాను అంటే ఆయనకేమో లైట్ స్విచ్ ఆన్ చేయమంటున్నాను. ఒరే ఆడెంత తిట్టుకుంటున్నాడు నన్ను అనుకో. సో అలా అది నాకు మంచి బ్రేక్. ఈ రోజుకి ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ నా పేరు కన్నా సమానత్వం బ్రో అంటారు మేడం. బాగా ఇదే అయింది. సూపర్ అసలు. లిటరల్లీ భయమేసి ఆపేశాను నేను. అంటే ఇంకేం చేసినా సమానత్వం అనేది అంటే ఒకటి ఉంటుంది కదండి, మన మైండ్స్లో బాగా ఎక్కించుకున్న తర్వాత వాడు ఏం చేసినా మీకు అదే గుర్తు వస్తుంది కదా. ఆ ఫీల్డ్లో అరే వద్దురు ఇంకా ఆపేద్దాము, మళ్ళీ వీళ్ళు జీవితాంతం నేను ఏం చేసినా సమానత్వం బ్రో అని అన్నారంటే బాధ అని చెప్పేసి సడన్గా ఆపేసాం. మా ఆఫీస్లో కూడా ఎవడైనా హై లెవెల్లో ఉన్నది ఆపేస్తాడండి అంటే మీకు తెలియదులేండి అని. సో అలా జరిగింది సమానత్వం అయితే. ఆ తర్వాత కూడా స్టార్ట్ చేసింది పిసినార్ పిల్లని స్టార్ట్ చేసాం. అది కూడా తింతో స్టార్ట్ చేసింది నేను. అది అసలుకి అది మామూలుగా కాదు, మీరు ఇంకో రేంజ్ అండి బాబు దాంట్లో అసలుకి. కానీ ఆవిడ ఒరిజినల్ క్యారెక్టర్, అది లిటరల్లీ ఒరిజినల్ క్యారెక్టర్ ఆవిడ. వినీష్ గారు ఒరిజినల్ క్యారెక్టర్ అది 100% అలాగే అంటారు. లేదు ఒరిజినల్ క్యారెక్టర్ ఆవిడ అయితే. ఎందుకు ఒరిజినల్ చెప్పు, ఏ విషయంలో చెప్పు. ఇన్ని రోజుల్లో ఏ రోజైనా టీ పించిందేమో అడగండి మాకు. నాకు అవకాశం రాలేదు టీ పించడం. ఇప్పుడు ఏదైనా రెస్టారెంట్ తీసుకెళ్ళమంటే ఓకే, టీ పించిన అవకాశం రావడం. సరే ఇప్పుడు నేను వీళ్ళని ఓన్లీ షూట్ అప్పుడు మాత్రమే కలుస్తా. ఎన్ని సిరీస్లు మేము ఇద్దరం కలిసి చేసాం, చాలా చేసాం. ఓకే, ఎప్పుడు నేను షూట్లో తప్ప బయట ఎప్పుడు కలవలేదు వీళ్ళని, ఆ టీంని కానీ వీళ్ళని కానీ ఎప్పుడు నేను బయట కలవలేదు. నాకు గాలి తిరుగుతున్నా అంటున్నావు నువ్వు. ఇప్పుడు ఆప్షన్ ఎక్కడ ఉంటది, నేను షూట్ తప్ప నార్మల్ అప్పుడు బయట ఇంటర్వ్యూ అయిపోయింది, టీ ఇప్పిస్తా. సరే ఇప్పిస్తా. సరే అయితే మా టీం అందరికి ఫోన్ చేస్తాను, అందరికి టీ. సరే అయితే మీ వల్ల అండి, అయితే ఈ ఇంటర్వ్యూ వల్ల టీ ఇప్పిస్తుంది. ఇది మరియు చూసారా, నేను చెప్తున్నాను కదా క్యారెక్టర్ అంత. మీకు రోడ్ సైడ్ ఇప్పించినా చాలు, మాకు ఓ 10 మంది ఉంటాం మేము అంతా, డిఓపీలు అంతానే. మా 10 మందికి ఇప్పేసే చాలా సిరీస్లు చేసాం మేము. అవును అసలుకి అవైతే నేనైతే కొన్ని సిరీస్ చూసాను, నిజంగా లిటరల్గా ఇట్లానే ఆలోచిస్తారా అనిపించింది. ఏది ఇంట్లో ఇంకొకరిని తీసుకొచ్చి పెట్టి ఆ రెంట్ అడ్జస్ట్ అవుతుంది. చాలా మంది అలా ఫాలో అవుతుంటారండి. అంటే లిటరల్లీ మేము చాలా ఇన్సిడెంట్లు రియల్ లైఫ్లో తీసుకునేవి. చాలామంది మీకు అంటే నేను చాలా షాక్ అయిన విషయం ఏంటంటే, మాదాపూర్ సైడ్లో 2 బెడ్రూమ్ తీసుకుంటే ఒక బెడ్రూమ్ ఒక ఫ్యామిలీ, ఒక బెడ్రూమ్ ఒక ఫ్యామిలీ ఉంటారు.
ఇది ఇది కోలివింగ్ కోలివింగ్ అనేది కొత్త కాన్సెప్ట్ మీకు తెలుసు కదా, అబ్బాయి అమ్మాయి కలిసి ఉన్నాయి. కోలివింగ్ ఫ్యామిలీస్ అని, కోలివింగ్ ఫ్యామిలీస్ అని, కాకపోతే ఎవరి బెడ్రూమ్ వాళ్ళకి కోలివింగ్ నాకు కోలివింగ్ ఫ్యామిలీస్ అని అసలు నాకు తెలిసిన పదం ఏంటంటే ఉమ్మడి కుటుంబం. కానీ ఈ ఉమ్మడి కుటుంబం అంటే ఒకే కుటుంబం అలా, కానీ ఇక్కడ అలా కాదు. ఒక బెడ్రూమ్లో ఒక ఫ్యామిలీ, ఒక బెడ్రూమ్లో ఒక ఫ్యామిలీ, వాళ్ళు హాల్ యూస్ చేసుకుంటారు, కిచెన్ యూస్ చేసుకుంటారు, అందరు కలిసి ఉంది. అంటే అమౌంట్ ఎక్కువ అయిపోతుంది హైదరాబాద్లో మెయింటైన్. ఇలాంటి చూసినప్పుడు అనిపిస్తుంటుంది కొత్త కొత్తగా చేయాలని. సో అలా చేసింది అది. మీరు చెప్పండి, ఇప్పుడు వరకు మీ ఇద్దరు కలిసి ఎన్ని సిరీస్ చేస్తారు? 7-8 అయ్యి ఉంటుంది. దాంట్లో మీకు బాగా ఇద్దరు పేరుగా బాగా నేమ్ వచ్చింది? ఇద్దరు బాగా నచ్చింది మిస్టర్ ఇంజనీర్. మిస్టర్ ఇంజనీర్ అని విలేజ్ ఫస్ట్ ఫేవరెట్ విలేజ్, అది మా పేరు వచ్చింది, అది మిస్టర్ ఇంజనీర్ అని. తర్వాత చాలా చేసాం, డివోర్స్డ్ హస్బెండ్, పిసినారి పెళ్ళం. యా, మాకు బాగా కనెక్ట్ అయిందంటే పిసినారి పెళ్ళం. నేను ఎక్కువగా చూస్తాను, అంటే మిగతా కూడా చూసుంటాం కానీ, బట్ ఇవి ఎక్కువగా మాకు అవి రెగ్యులర్ డేస్ అవడం వల్ల ఏమో తెలియదు. సో అవి చాలా కనెక్ట్ అయ్యాము, వాళ్ళు రావడం కానీ ప్రతిదీ కౌంట్ చేసుకొని ఉండడం కానీ. ఫస్ట్ మీ ఇద్దరు చూసారు, మళ్ళీ తర్వాత మీ ఇద్దరితో పాటు ఇంకొక ఇద్దరు జాయిన్ అయ్యి కలిసి చేయడం అది ఉంది కదా. సో అది కూడా వాళ్ళు ఇంకొక ఇద్దరు మీకు యాడ్ అవుతూ ఉంటారు తర్వాత ఎపిసోడ్స్లో. సో అది కూడా అసలుకి ఇవి మొత్తం కూడా ఎపిసోడ్స్ అన్ని మీరు ముందు మీకంటూ ఒక రైటర్ ఉంటారా అండి, లేదంటే సిరీస్కి ఇలా డిఫరెంట్? సిరీస్కి మారిపోతారు. కాకపోతే అదే నేను చెప్పాను కదా, రాహుల్ అని ఆ అబ్బాయే. తర్వాత ఈ పిచ్చినారి పిల్లలు ఏమో ప్రసాద్ అని ఒక అబ్బాయి స్టార్ట్ చేశాడు. తర్వాత నాకు రఘు అని, సిరి అని, వీళ్ళు ముగ్గురు అంటే నాకు మారుతూ ఉంటారు, ఎవరు బిజీ బట్టి వాళ్ళు. ఎక్కువగా ఈ మధ్యన అయితే సిరి ఆ అమ్మాయి చేస్తుంది అనమాట. చెప్తున్నా కదా, అది ఈ అమ్మాయి ఒరిజినల్ క్యారెక్టర్నే చాలా సీన్లు రాసాం మేము. సో ఇట్లానే మిమ్మల్ని సిరీస్లో కూడా ఏడిపిస్తుంటారు? రోజు అసలు షూట్కి వెళ్ళానంటే మొత్తం ఏడిపిస్తూనే ఉంటారు నన్ను. మీరు 1% నమ్ముతున్నారా? ఆ టార్చర్ కి నేను సగం మానేస్తా కూడా చేయడం. కొన్ని పిలిచిన బద్ధకం అండి, అంతే, అంతకుమించి ఏం లేదు. బద్ధకం అయితే వేరే షూట్స్ ఎందుకు చేస్తాను నేను? సో చేస్తాను, అలా ఏం లేదు, కానీ సరదా ఫన్ అంతే. ఎక్కువ సిరీస్లు చేసాం కాబట్టి క్లోజ్, అందుకని అందుకే నన్ను మాత్రమే ఏడిపిస్తారు. అది వేరే అమ్మాయిలు వచ్చినా వాళ్ళతో డాన్స్ చేస్తాడు, నన్ను మాత్రం ఏడిపిస్తాడు. ప్రమోషన్స్ కోసం చేస్తాను, ప్రమోషన్స్ కోసం సరదాగా ఏదో. నాతో ఎందుకు ఎప్పుడు చేయలేదు? ఎందుకు చేయలేదు, చేసాం, మర్చిపోయినాడు. చూడు చూపిస్తా తర్వాత. లేదు, నాతో డాన్స్ వీడియో ఎప్పుడు చేయలే, వాళ్ళతో చేసాడు. ఎందుకు చేయలేదు, చూపిస్తాను నీకు తర్వాత, చూద్దాం. సో మీరిద్దరు పిసినారి దీంట్లో, అంటే నేను ఆ సిరీస్ ఎక్కువ చూస్తాను కాబట్టి అది అడుగుతున్నాను. సో దాంట్లో బాగా గుర్తుండిపోయిన ఏదైనా ఒక సెగ్మెంట్ అంటే ఏం చెప్తారు? అంటే చాలా ఉన్నాయి నేను చూసినంత వరకు, ప్రతిది నాకైతే బాగా నచ్చింది. బట్ మీకు పర్సనల్గా అరే ఇది ఇలా కూడా పిసినారులు ఉంటారా అని మీకు అనిపించింది మీరు చేసింది అంటే ఏం చెప్తారు? నాకు గుర్తుండిపోయిందంటే, నాకు పిసినారి పెళ్ళంలో సమానత్వం అనే ఒక ఎపిసోడ్ స్టార్ట్ చేసాము. ఒకేసారి డ్యూయల్ క్యారెక్టర్ నాది, 2 క్యారెక్టర్లు నాదే. ఒక్కొక్క సీన్ 2 సార్లు షూట్ చేసేవాళ్ళం. ఎందుకంటే మీకు మనకి ఏంటంటే టెక్నికల్గా అంత మనకి ఎఫెక్ట్ ఉండదు కదా. సో ఒక స్క్రీన్ని హాఫ్ పార్ట్ సమానత్వం ఫ్యామిలీ ఉన్నట్టుగా, ఒక హాఫ్ పార్ట్ పిసినారి పెళ్ళం ఉన్నట్టు. సో అది కొత్తగా ప్రయోగం చేసాను యూట్యూబ్లోని. 2 నేనే కదా. అది చేసినప్పుడు చాలా భయం వేసేది, అంటే ఎక్కడ మ్యాచ్ ఉండదు. కానీ లిటరల్లీ కొన్నిసార్లు అయితే ఇద్దరు కలిసి చేయండి అంటే అరే నేను చేయలేను, ఒక్కొక్క ఎపిసోడ్ 2 times చేసినట్టుగా ఉండేది. అది చాలా ఎఫెక్ట్, అది కొంచెం నాకు గుర్తుండిపోయింది పిసినారి పిల్లల్లో. ఇంకొక విషయం ఏంటంటే నాకు బాగా గుర్తుండిపోయింది, మార్కెట్లో ఈ అమ్మాయి ఒక సీన్ ఉంటుంది, బంగాళదుంపలు బాగాలేదని చిక్కని ఇసిరేసి అన్నీ ఇసిరేసి లాస్ట్లో సంచిలో అన్నీ ఎత్తుకొని వెళ్ళిపోద్ది కదా. ఆ సీన్ చేసినప్పుడు మార్కెట్లో నాకు బాగా గుర్తు. ఏం చేసాం, బూతులు తిట్టారు ఈ అమ్మాయిని. అది షూట్ చేస్తున్నాం అని అనుకోలేదు వాళ్ళు, అంటే ఇలాగే తీసుకెళ్ళిపోద్ది కావాలని చెప్పి తిట్టింది. అది ఒక్కటికి బాగా గుర్తుండిపోయింది నాకు. అదే నాకు తెలిసి ఫస్ట్ ఎపిసోడ్, సెకండ్ ఎపిసోడ్ కదా, లేదు 4th ఎపిసోడ్ అది. నెక్స్ట్ ఇప్పుడు చాయ్ షార్ట్స్లో మీ ఇద్దరిది చూస్తున్నాము. సో సూపర్ అసలుకి. ఇది ఇంక అసలుకి చాయ్ షార్ట్స్ చాలా ఉన్నాయి. బట్ నాకు తెలిసి మీ ఇద్దరిది చాలా వైరల్ అవుతుంది. ఎక్కడ చూసినా సరే షార్ట్స్‌లో డెఫినెట్‌గా ర్యాండమ్‌గా మేము చూసినా కూడా అది చూడడం అలవాటైపోయింది కాబట్టి చూస్తున్నాం. మళ్ళీ దాన్ని ఇట్లా రీల్స్ స్వైప్ చేసినప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఇంకో 2 రీల్స్ తర్వాత మళ్ళీ మీ రీలే వస్తుంది మాకు. ఈ మధ్యన బుర్రకథ శ్యామల గారి అబ్బాయి, అది బాగా వర్కౌట్ అయింది. రెండోది చాయ్ షార్ట్స్ నుంచి ఎప్పటి నుంచో నాకు ఒక ప్రాజెక్ట్ వాళ్ళే నెంబర్ తీసుకొని అడిగారు. సో దీనిలో ఏదైనా చేస్తే మంచిగా చేద్దాం సిరీస్ అంటే,
యూట్యూబ్లో ఆల్రెడీ నేను ఏంటంటే ఫన్ ఎక్కువ చేస్తున్నాను, ఒక ఎమోషనల్ కంటెంట్ ఏమైనా చేద్దాం అనే దీంట్లో ఉండేవాడిని. సో చాయ్ షార్ట్స్లో ఒక ఇద్దరు ఉంటారు, అంటే కంటెంట్ హెడ్లో అని, మనోజ్ని, రాకేష్ అని, సో ఉదయ్ గారు అని, వీళ్ళు ముగ్గురు ఉన్నారు. నన్ను పిలిచి ఇలాగే ఏదైనా చేద్దామంటే నేను ఒక కథ చెప్పాను. లేదు లేదు మనం ఒక ఎమోషనల్ ఓరియంటెడ్ చేద్దామని చెప్పి ఐడియా వాళ్ళే ఇచ్చారన్నమాట. ఇలా ఒక మదరు ఒక సన్నది ఏదైనా చేద్దాము బుర్ర కథ అని అంటే, అప్పుడు సరే అయితే నాకు కొంచెం టైం ఇవ్వండి అని చెప్పి మా రైటర్స్ ఉంటే వాళ్ళకి చెప్పానమాట. క్రెడిట్ అంతా మా రైటర్దే, రాహుల్ శ్రీనివాస్ ఆయన అబ్బాయి రైటరు. సో డైరెక్షన్ వేరే వాళ్ళు చేయించాను నేను అక్కడ. అంటే మనోడు మూవీ హడావుడిలో ఉన్నాడు, రైటింగ్స్ అంతా మనోడే, మొత్తం అంతా మనోడే చూసుకుంటాడు. డైరెక్షన్ మాత్రం వేరే వాళ్ళతో చేయించి మనోడు ఫైనల్ అంతా చెక్ చేసుకుని. సో వన్ ఆఫ్ ది బెస్ట్ సిరీస్ అనుకుంటున్నాను, నా కెరీర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ సిరీస్ అనుకుంటున్నాను. యాక్చువల్‌గా 'బుర్రకథ శ్యామల' గారిలో ఆ మదరు అసలు నువ్వు నన్ను అవి రెగ్యులర్‌గా చూస్తూ ఉంటాం గదా! చాలా ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యాము. చిన్న పిల్లోడొచ్చి నీ గురించి ఇట్లా మాట్లాడుతున్నాడు, వాళ్ళు వచ్చి ఇలా మాట్లాడుతున్నారు, ఇది తప్ప నీకు ఇంకేం దొరకలేదా? అలా ఎమోషనల్‌గా మీరు నిజంగానే ఒక సన్ ఆ ప్లేస్‌లో ఉండే, అంటే జనరల్‌గా ఇలాంటి సీన్స్ అన్నీ మూవీస్‌లో చూస్తుంటాం. సో సడన్‌గా ఒక చిన్న ప్లాట్‌ఫార్మ్ మీద చూస్తున్నప్పుడు అండ్ నిజంగానే చాలా ఎమోషనల్ కనెక్టివిటీ, అసలకి ఎందుకు రావాలి? మీరు ఒక అమ్మాయిని లవ్ చేయడము, అండ్ ఆ అమ్మాయి ఎందుకు రావాలి అసలకి? మీ ఇంటికి ఇట్లా అంటున్నారు, మీ ఇంటికొస్తే దేనికి రావాలి అని, ఇట్లా ఆ మాటలు అవన్నీ కూడా చాలా ఎమోషనల్‌గా ఇదనిపించింది. మీరు చెప్పండి అసలకి ఆ సిరీస్ మీకు ఎలాంటి అప్లాజ్ వస్తుంది? చాలా అప్లోజ్ వస్తుంది. అది ఇప్పుడు కూడా తలుచుకుంటే నాకు ఒక్కోసారి అంటే ఒక ఇదిలా అనిపిస్తది. లైఫ్‌లో మంచి సిరీస్ చేసాము అంటే ఒక బ్రేక్ ఉంటది కదా! మనం ఎన్ని సాధించినా స్టార్టింగ్‌లో చేసే సిరీస్‌లు ఉంటాయి కదా! సో అలాగా నాకు యూట్యూబ్ వరకు ఓకే. యాప్‌లో ఓటీటీ యాప్‌లో ఇది బెస్ట్ సిరీస్ అనుకుంటాను నేను. ఎందుకంటే మెయిన్ ఏంటంటే రైటింగ్ స్కిల్స్ మా వాడు. సో రెండోదేంటంటే లాస్ట్ మినిట్ వరకు మదర్ ఫిక్స్ అవ్వలేదు. ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. 2 డేస్‌లో షూట్‌కెళ్ళిపోవాలి. అప్పటికి ప్రెషర్ ఎక్కువైపోతుంది. ఏం చేద్దాం అనుకుని ఒక మదర్‌ని అనుకున్నాము. ఆవిడని ఎక్కడో కొడుతుంది ఫైనలు. కానీ ఓకే చేయించుకుందాం అనుకున్నాం. లాస్ట్ మినిట్‌లో ఆవిడకి ఏదో షూట్ రావడం వల్ల ఆవిడ హ్యాండ్ ఇవ్వగానే ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. ఆ టైంలో వేరే ఫ్రెండ్ ఒక అబ్బాయి, నాకు టీమ్ ఉన్నారన్నమాట. మెయిన్ ఏంటంటే పిల్లర్స్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ అన్నీ వాళ్ళే. ఒకటి వినయ్ అని, వాల్తేరు వినయ్ అని ఒక అబ్బాయి, రాఘవ అని ఒక అబ్బాయి, మా డీఓపీ నరేష్ గారు. వీళ్ళేంటంటే నాకు వాళ్ళ వర్క్ తప్ప అన్ని వర్కులు చేస్తారు. ఈవెన్ ప్రొడక్షన్ కూడా చేస్తారనమాట. అంటే లిటరల్లీ వాళ్ళు హెల్ప్‌ఫుల్ మాట. ఒక ఫ్యామిలీలా చేస్తారు. సో వాళ్ళు ఇలాగ ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు అన్నప్పుడు ఒక ఒక ఆవిడ ఒక నెంబర్ ఇచ్చారు నాకు. ఎప్పుడైనా ఏదైనా క్యారెక్టర్ ఉంటే చెప్పమని చెప్పారు. సో ఆవిడని ఒకసారి చూద్దాం అంటే, సరే ఫోటోలు పంపించండి. ఫోటోలు పంపించిన తర్వాత చూసి ఆవిడ ఫేస్ చూస్తే కొంచెం అమాయకంగా ఉంది. సో మనకు కూడా ఇలాగే కావాలి అని అనుకున్నాం. ఏం చేద్దాం ఇప్పుడు, మరి ఈవిడతో ఆడిషన్ చేయాలా, 2 రోజులు వర్క్‌షాప్ చేయించాలి అనుకున్నప్పుడు, సరే అని ఆవిడకి ఫోన్ చేసి, మేడం ఇలా అనుకున్నాం. మీరు నాకు తెలుసండి. ఆవిడ కూడా సమానత్వం గారు మీరు నాకు తెలుసండి. ఇది సమానత్వం కోసం కాదు, యూట్యూబ్ కాదండి, ఇది ఒక కొత్త సిరీస్ అని అంటే, సరే అండి నాకు ఆడిషన్ ఒకటి ఇవ్వగలరా ఏమనుకోవద్దు అని అంటే, సరే అండి ఎప్పుడంటే ఎల్లుండి ఎప్పుడు వస్తానన్నా. ఎల్లుండి షూట్‌కి వెళ్ళిపోలేండి నేను. మరి ఏం చేద్దాం అండి, సీరియల్ షూట్‌లో ఉన్నాను అన్నారు ఆవిడ. సరే అండి లొకేషన్ పెట్టండి మేమే వస్తాం అని చెప్పి నేను రైటరు వెళ్ళి ఆవిడకి బ్రేక్ టైం వరకు వెయిట్ చేసి, ఆ బ్రేక్ టైం తర్వాత వచ్చారు, బయటకు వచ్చి కూర్చొని చేశారు. చేసిన తర్వాత చూసిన తర్వాత మా ఇద్దరు ఒకళ్ళు చూసుకున్నాం. అంటే ఆవిడ పెర్ఫార్మెన్స్ చేస్తున్నారు, కానీ మనకు కావాల్సింది ఎక్కడో దొరకట్లేదు అనే ఒక ఫీల్‌లో ఉన్నాము. సరే ఇంకో ఆప్షన్ లేదు కదా, ఇంకెవరు దొరకట్లేదు. అందులో మెయిన్ ఏంటంటే ఆవిడ గొప్పతనం ఏంటంటే బుర్రకథ స్టేజ్ మీద వేయాల. బుర్రకథ స్టేజ్ మీద వేసేటప్పుడు కొన్ని వందల మంది ముందుంటారు రియల్‌గా. వాళ్ళు ఏం కామెంట్ చేస్తారో తెలీదు. అది మనం తీసుకోవాలి. మళ్ళీ అంటే బుర్రకథ చేస్తే ఆవిడ హైప్‌లో ఉండాల. మదర్‌గా చేసేటప్పుడు లోలో ఉండాలి. రెండిటిని బ్యాలెన్స్ చేయాలి. చూసేటట్టుగా అలాగా ఉండాలి. ఇంకేదైనా కొంచెం తేడా కొడితే మారిపోద్ది కదా అనే దీంట్లో ఉన్నాం. సరే ఆవిడతో వర్క్‌షాప్ చేయించుకుందాం అనుకున్నాము. లిటరల్లీ మీరు చెప్తే నమ్మరు, షూట్‌కి వెళ్తున్నాం కానీ గుండె దద్దలా ఆడుతుంది. అంటే ఫస్ట్ కెమెరా పెట్టిన తర్వాత మేము 1 మీటర్‌లోనో ఆవిడ 1 మీటర్‌లోనో ఏం చేయాలో తెలియట్లేదు. మా రైటరు, డైరెక్టర్ పక్కకెళ్ళి బుర్ర బాదుకుంటున్నారు. ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. నాకు టెన్షన్ పెరిగిపోయింది. సరే అని చెప్పి ఓకే అని చెప్పి మా టీమ్ అని చెప్పాను కదా, వినయ్, రాఘవ వీళ్ళందరూ సరే ఈ రోజు నుంచి సెట్‌కి రేపటి నుంచి షూటు, ఈరోజు ప్రాక్టీస్ రోజు, ఈ రోజు నుంచి ఇక్కడ ఎవరు రాజ్ కమల్ లేడు, వినీష లేదు, ఎవరు లేరు. ఈ రోజు నుండి క్యారెక్టర్లే పిలుచుకుందాం అని చెప్పి మీరు చెప్తే నమ్మరు.
అక్కడ ఎలా ఉంటే సునీత గారు కాదు, ఆవిడ పేరు శ్యామల గారు, ఒరిజినల్ సునీత గారు, క్యారెక్టర్ పేరు శ్యామల గారు కదా, శ్యామల గారు అని పిలిచేవారు మా వాళ్ళు. పిలిచి మధ్యలో నేను వచ్చి క్వశ్చన్లు వేస్తాను, మీకు మీరు ఆన్సర్లు చెప్పాలని వాడు మా వాడు అంతే. దీంతో ఇలాగా ఒక రూమ్ నుంచి రూమ్లో వచ్చి శ్యామల గారు మరి ఆదివారం ప్రోగ్రామ్ ఉంది వస్తారా అని అంటే ఆవిడ క్యారెక్టర్లో అంటే లిటరల్ అని చెప్తున్నా నేను. ఎందుకు వీళ్ళందరూ టీం అన్న అంటే క్యారెక్టర్లో ఉండడం కోసం లిటరలీ ఆవిడ దాన్ని మేము 100% అంటే 1000% తీసుకెళ్ళిపోయారు. ఆవిడ ఫ్రేమ్ పెట్టిన తర్వాత ఒక 2 సీన్లు ఉంటాయి. ఒకటి బుర్రకథ స్టేజ్ మీద వేసేది లాస్ట్ షూట్ చేసాం, నిజంగా బుర్రకథ వేసినట్టుగా అయిపోయింది. ఆవిడ లిటరలీ ఫీల్డ్లోకి వెళ్ళిపోయి కట్ చెప్పినా పర్లేదు మళ్ళీ వేస్తాను అన్నారు. లేదండి మనకు చాలు. ఆవిడ ముందు రోజు కూడా భయపడ్డారు, వీళ్ళంతా పుషప్ చేసి లేదు మేడం మీరు చేయండి మంచి పేరు వస్తుంది అంటే ఎక్కడో ఫీల్ ఉంటుంది కదా, బుర్రకథ చేసే వాళ్ళు కొంచెం చీప్గా చూస్తారని అది భయపడ్డారు. కానీ లిటరలీ ఆవిడ ఈ సిరీస్కి గుండెగా అయిపోయింది లిటరలీ. నిజంగా ఆ అమాయకత్వం కానీ మీరు అన్నట్లు ఎస్పెషల్లీ మీ ఫాదర్ ఇలా దగ్గరికి వెళ్ళి మీ మామగారి దగ్గరికి వెళ్ళి ఆ మాటలు మాట్లాడడం కానీ, అండ్ నేను బాగా కనెక్ట్ అయింది ఏంటి అంటే ఆ చెరువు దగ్గర ఒకటి ఆ టవల్ ఫోల్డ్ చేస్తూ మీ అమ్మ ఆ రోజు మిమ్మల్ని తీయించుకుంటే సరిపోయేదిరా, కనకుండా ఉంటే అబోషన్ చేయించుకుంటే అయిపోతుందని మేము చెప్పాము, బట్ లేదు అని చెప్పి ఆవిడ వినలేదు, ఇట్లా మీ ఫాదర్ ఇట్లా వెళ్ళిపోతే అని చెప్పాను. ఆ సీన్కి నిజంగా చాలా కనెక్ట్ అయ్యాము. తప్పు చేసింది అది అది ఆయన జోగారావు గారు నాతోనే చాలా ఏళ్ళ నుంచి ట్రావెల్ అవుతుంటారు. ఈ క్యారెక్టర్ ఆయనే చేయాలని మా రైటర్ అనుకున్నాడు. లిటరలీ ఆయన కూడా స్పేస్ తక్కువ ఆయనకి సిరీస్లో, కానీ షూషాట్ కొట్టాడు ఆయన. అంటే లిటరలీ నాకు ఒళ్ళు గగురుపుడింది. అది ఏంటంటే మార్నింగ్ 8 o'clockకి చెరువులో దిగి చలిలో అంత ఏజ్లో చేయడం, అందులో డైలాగ్ చెప్తూ యాక్షన్ పార్ట్ చేస్తుండాలి, ఆ లుంగి కట్టుకోవడం ఇవన్నీ. ఒక్కటి లాస్ట్ నన్ను క్రాస్ చేసి వెళ్ళిపోయి ఒక్కటి ఇలా తిరిగి ఒకటే షాట్లో చెప్పాడు ఆయన. లిటరల్ నాకు అప్పుడే ఏడుపు వచ్చింది. ఆయన మా కళాకారులని మా బుర్రకథల్ని కళాకారులుగా గుర్తించకపోయిన పర్లేదు, కానీ వ్యభిచారులుగా మాత్రం చూడకుండా రాగానే ఉండిపోయాను, రియల్గా అలా ఉండిపోయాను నేను. అది ఆయన ఒక్క టేక్లో అసలు చంపాడు ఆయన. మీ ఇద్దరు ఏడిపించడం కానీ అసలు ఏంటి మీకు అంతా చాలా సింపుల్ కాస్ట్యూమ్ ఇచ్చి వినీషా గారికి చాలా సింపుల్ కాస్ట్యూమ్ ఇచ్చారు ఏంటి అసలు అదంతా? అమ్మాయికి ఏమో మంచిగా హ్యాపీగా ఆఫ్ శారీ వేశారు, బాగా చూపించారు. ఎందుకు వినీషా గారు ఇప్పుడు 5-7 సిరీస్ చేశారన్న మీతో? అలా అని కాదండి, ఇక్కడ ఏంటంటే క్యారెక్టర్ కూడా కాస్ట్యూమ్స్ కూడా క్యారెక్టర్ మాట్లాడుతుంది. ఈ అమ్మాయి క్యారెక్టర్ ఏంటి, ఒక బుర్రకథ వేసి ఆయన కూతురు, ఆ అమ్మాయి ఎవరు, ఒక చేపల చెరువు వాళ్ళ కూతురు. మనకి అంటే మీకు ఆ రియలిస్టిక్గా ఉండాలనే ఉద్దేశంతో కాస్ట్యూమ్స్ కూడా అలాగే డిజైన్ చేస్తారు. ఈవెన్ చెప్తున్నాను కదా, ప్రతి ఒక్కటి మీకు లొకేషన్తో సహా అక్కడ ఏదో ఒకటి మాట్లాడుతుంటుంది. సో లొకేషన్ ఇల్లు కానీ, మీకు ఆ చేపల చెరువు కానీ, వాళ్ళ ఇల్లు కానీ, అంటే లొకేషన్ కూడా మాట్లాడేంత కేర్ తీసుకొని చేశారు అది. అది అసలుకి మీ ఇద్దరి కాంబినేషన్ అది చాలా బాగా, ఐ మీన్ ఎందుకో తెలియదు, మీరు ఇంతకుముందు సిరీస్ చూడడం వల్ల మీ పేరు మాకు అట్లా అలవాటు అవ్వడం వల్ల ఏమో కదా తెలియదు, సరదాగా ఏడిపించడం కానీ, తను వచ్చి ఇట్లా అనడం కానీ, సో చాలా కనెక్ట్ అయ్యాము. అంటే లిటరల్గా ఎట్లా అంటే మన ఇంట్లో ఎట్లా ఉంటాము, సరదాగా ఒక బావ మరదలు కానీ ఇట్లా ఏడిపించుకునే వాళ్ళు ఎట్లా ఉంటారు, సో ఆ కాంబినేషన్ మాకు అలా అనిపించింది చాలా సింపుల్గా. అంటే తిని డైలాగ్ నాకు ఒకటి అలా గుర్తుండిపోయింది, ఊర్లో వాళ్ళందరూ అనేదానికన్నా కూడా మీ అమ్మ నువ్వు అనేది ఎక్కువ అయిపోయింది అనేది. సో యాక్చువల్గా అది నాకు చాలా బాగా మీరు చెప్పినప్పుడు నేను చాలా బాగా కనెక్ట్ అయ్యాను దానికి, చాలా బాగా అనిపించింది అది కూడా నాకు అసలుకి. అంటే వాట్ నాట్ ఒక్కటని కాదు, ప్రతిదీ అంటే మాకు బాగా హిడెన్ బాగా తగిలింది అనేది నేను చెప్తున్నాను అంతే తప్ప ఎవ్రీథింగ్ సూపర్ దాంట్లో. అసలు శ్యామల గారు ఇట్లా ఇది దానిలో నాకు ఎవ్రీథింగ్ నచ్చింది అసలుకి. నేను ఎన్నిసార్లు చూసానంటే జనరల్గా ఈ షార్ట్స్ అవడం వల్ల రెగ్యులర్గా చూసిన తర్వాత మళ్ళీ మాకు వస్తూనే ఉంటున్నాయి, అసలు రిపీట్ వస్తూనే ఉంటున్నాయి. బట్ నిజంగా చాయ్ షార్ట్స్ అని కరెక్ట్గా పెట్టారు సీరియస్లీ. అంటే మాకు ఆ రోజు ప్రెస్ మీట్కి పిలిచి టీ కప్స్ చాయ్ సీరియస్గా ఇవే ఇచ్చారనమాట మాకు. ఓపెనింగ్ రోజున లాంచింగ్ రోజున ఒక చాయ్ పెట్టి అసలుకి నవ్వుకున్నాం మేము అసలుకి సీరియస్గా. పార్క్ హయాత్లో పెట్టి ఆ చాయ్ ఇచ్చారనమాట. ఎంత చాయ్ షార్ట్స్ అయితే మాత్రం మరి ఇంత ప్రాక్టికల్, దాని మీద కూడా మీకు సింబల్ ఉంటుంది, సింబల్ చాయ్ షార్ట్స్ అని. సో అనురాగన్న శరత్ గారు వాళ్ళు కూడా సిరీస్ అంటే చాలా డిస్కషన్ జరిగే స్టోరీ ఎలా ఉంటే బాగుంటుంది అన్న తర్వాత టీమ్ ఉదయ్ గారు, మెయిన్ మనోజ్ గారు, ఆయన పట్టుబట్టి నువ్వే చేయాలి నాకు అన్న మనోజ్, రాకేష్ వీళ్ళు పట్టుబట్టి
వాళ్ళు కూడా శ్రీకాకుళం సైడు. సో మన కథలు చాలా ఉన్నాయి, ఇది నువ్వే చెప్పాలని పట్టుబెట్టి వాళ్ళ వల్లే చేశాను నేను, గట్టిగా మాట్లాడితే వాళ్ళే నన్ను పుష్ చేశారు. సో వన్స్ రిలీజ్ అయిన తర్వాత అనురాగ్ గారు శరత్ గారు ఆయన మెసేజ్ పెట్టారు ఒకటి, వన్ ఆఫ్ ది బెస్ట్ కంటెంట్ ఇచ్చారు, వన్ ఆఫ్ ది బెస్ట్ కంటెంట్ చాయ్ షాట్స్లో వన్ ఆఫ్ ది బెస్ట్ కంటెంట్ ఇప్పటి వరకు అనగానే అరే వాళ్ళు ఇప్పుడు ఒక ఫౌండర్స్ వాళ్ళంతా ఇన్ని సిరీస్లో ఒక బెస్ట్ అని అనగానే, సో ఇప్పటికి స్టిల్ ఈ రోజు కూడా 2.5 months అయింది రిలీజ్ అయ్యి, 2 months అయింది కదా, 2 months January 14th or 13th రిలీజ్ అయింది. 2 monthsలో కూడా ట్రెండింగ్లో ఉంది, ఈ రోజుకి ట్రెండింగ్ 1లో ఉంది. ఇప్పటికీ ఫోన్ చేస్తున్నాం చాలామంది జర్నలిస్టులు కానీ లేదని, అరే మంచిది చేశారు అంటే ఒక ఓటీటీ యాప్లో ఒక సినిమా చేశారు, మీరు లిటరలీ సినిమా చేశారు, కాకపోతే ఇలా కాకుండా హారిజెంటల్గా చేశారు అంతే. చాలామంది అది ఒక్కటి అరే ఎంత బాగా చేశారా అనేసి చాలామంది ఇప్పటికీ స్టిల్ అదే మాట్లాడుతుంది. ఎక్కడ అసలుకి టెక్నికల్ వైజ్ కానీ కాస్టింగ్ వైజ్ కానీ ఇప్పుడు బుర్రకథ అంటే అంత మందిని పెట్టి చేసే ఆ స్టేజ్ మీద కానీ ఎక్కడ కొంచెం కూడా ఏ లేదు లేదు ఏదో షార్ట్స్ కన్నా ఇది ఎక్కడ కనిపించలేదు. సీరియస్లీ ఎంత సినిమాటిక్గా అనిపించింది నాకు. మీరు ఇప్పుడు చెప్పిన ఆయన ఆ చెరువులో నుంచి వచ్చి అట్లా చేయడం దగ్గర నుంచి, అండ్ మీరు ఇట్లా వచ్చి మీ అమ్మని ఇలా అండంగా ప్రతి సీను, అండ్ ఆ అమ్మాయి సైడ్ నుంచి వాళ్ళ నాన్న సైడ్ నుంచి ప్రతి క్యారెక్టర్ నిజంగా రియల్ లైఫ్లో వాళ్ళు ఎలాంటి క్యారెక్టర్స్ ఉంటాయో, ఎక్కడ ఇది సిరీస్లో ఏదో లాగిచ్చేద్దాం అన్నట్టు కాకోకుండా టెక్నికల్ క్వాలిటీస్ దగ్గర నుంచి అండ్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదండి. లిటరల్లీ మేము ఏమనుకున్నాం అంటే సినిమా తీస్తున్నాం అనుకున్నాం, మేము ఫస్ట్ నుంచి సినిమాయే, మనం సినిమా తీస్తున్నాం క్వాలిటీగా తీయాలనుకున్నాం. అందుకని ఆర్టిస్టులు కూడా వీళ్ళందరినీ కూడా చాలా వెతికి పెట్టుకొని సెలెక్ట్ చేసింది మాదిరిగానే. అదేలే నిన్ను కూడా లే తిని పెర్ఫార్మెన్స్ అన్ఎక్స్పెక్టెడ్ అంటే తిని ఎందుకు చెప్పారు నాకు అంటే, ఎందుకంటే వేరే ఒక అమ్మాయిని అనుకున్నాం, తింటూ ఎందుకు చేయకూడదు అనుకున్నాం అంటే రెగ్యులర్ మా పేరు అయిపోతుందండి, చాలా సిరీస్లు మా పేరు అయిపోతుంది. ఆ ఒక్క ఉద్దేశంతోనే వద్దులే ఫస్ట్ అనుకున్నాం. తర్వాత వాళ్ళు కూడా ఏమన్నారంటే రెగ్యులర్ మీరు యూట్యూబ్లో కనిపిస్తున్నారు కదా, మళ్ళీ ఎక్కడ కూడా మీరిద్దరే పేరు అనుకుంటున్నారు అనే ఉద్దేశంతో వేరే వాళ్ళతో వెళ్ళాము. సో లాస్ట్ మినిట్లో చెప్తున్నాం కదా, ఎక్కడో గట్టిగా తిట్టుకుందాం, ఏమైందో తెలియదు. ఒకటే మాట చెప్పా, రేపు బ్యాగ్ సర్దుకో, రేపు సిరీస్ షూట్ ఉంది బ్యాగ్ సర్దుకో అంతే. సో లిటరల్లీ న్యాయం చేసింది ఈ అమ్మాయి. ఇంకో అమ్మాయి సోమశ్రీ కూడా, అది కూడా వాళ్ళు చాయ్ షాట్స్ వాళ్ళు సజెషన్స్, ఆ అమ్మాయి కూడా చాలా బాగా చేసింది. లిటరల్లీ వీళ్ళు అంటే మెయిన్ 6 క్యారెక్టర్లు ఉన్నాయి, 6 క్యారెక్టర్లు అలా నిలబడిపోయాయి. అంటే మామయ్య క్యారెక్టర్ కానీ, మదర్ కానీ, వినీషా క్యారెక్టర్ కానీ, సోమశ్రీ కానీ, రెండోది నా పక్కన ఒక అబ్బాయి ఉంటాడు జూనియర్ వినయ్, జూనియర్ దాని అంటాం మేము, వీళ్ళ క్యారెక్టర్లు నిలబడిపోయాయి. అందుకే ఈరోజు అంత పేరు వస్తుంది సిరీస్. కానీ మెయిన్ రైటర్ డైరెక్టర్ అదొకటి, అండ్ గవర్నమెంట్ టీచర్. సో అది నేను 2 years నుంచి అనుకుంటున్నాను, నాకు నచ్చిన ప్రాజెక్ట్ అంటే నా లైఫ్లో కొన్ని ప్రాజెక్ట్స్ చేద్దాం అనుకున్న దాంట్లో గవర్నమెంట్ టీచర్. అది లిటరలీ నేను ఏం కథ అనుకున్నానో అదే తీసాను నేను. అదే ఏంటంటే చాలామంది ఏంటంటే చిన్నప్పటి నుంచి కష్టపడి ఒక టీచర్ అవ్వాలనుకున్న ఒక వ్యక్తి జాబ్ కొట్టిన తర్వాత ఎలా ఉంటుంది, మనం చేసిన పనే మళ్ళీ చేస్తుంటే ఎక్కడో చిరాకు వస్తుంది కదా, దాన్ని ఎలా రెక్టిఫై చేసుకున్నాడు. కానీ కింద కామెంట్లో తిడుతున్నారు ఇప్పటికీ ఏంటంటే, అరే ఇంకా తీయండిరా, ఇంకా చేయండిరా అనేది. కానీ కథ అంతే, ఇంకా దానికోసం ఏదో ల్యాగ్ చేయకూడదనే ఉద్దేశంతో 5 episodes ఆపేసాం అది. సో బట్ అది కూడా చాలా బాగా అనిపించింది. గవర్నమెంట్ టీచర్ నిజంగానే అట్లా ఉంటుందా? అదొకటి, నేను ఒక సీన్ చూసాను, పప్పు నేనే చేశాను. పప్పు నేనే చేశాను అంటే మీరు చెప్పండి, అడేలా ఇంకా బాగుంటుంది. అంటే పప్పు మీరే చేశాను అంటే ఉడకలేదండి అని అంటే, కారం ఉప్పే జల్లానంటే ఉప్పు కూడా లేదండి అని. సో అదే చెప్తున్నాను కదా, రైటర్స్ డైరెక్టర్స్ అనండి. అంటే ప్రతి ఆర్టిస్ట్ లోపల ఒకటి ఉంటుంది, కానీ వాళ్ళు ఎలా నడపాలనేది రైటర్స్ డైరెక్టర్సే. సో నాకు అలాగే బెస్ట్ టీం దొరికారు రైటర్స్. సో ఇంకోటి ఏంటంటే ప్లస్ ఏంటంటే, మీరు ఇందాక అన్నారు కదా బుర్రకథ ఫ్యామిలీలో మీ ఇద్దరు పేరు, మా ఇద్దరికి ఎక్కడో కొంచెం క్లోజ్నెస్ ఎక్కువ ఉండడం వల్ల నేను ఏదైనా కొంచెం లీడ్ తీసుకున్నా తను ఏం అనుకోదని ఒక దీంట్లో అది ఎక్కువ స్క్రీన్ మీద మీకు పండుతుంది, అదే ప్లస్ అయింది. అంతేగా, అంటే మా పర్ఫార్మెన్స్ ఏం లేదు. నేను అంటుంది అది కాదు, పెర్ఫార్మెన్స్ చేయవని అనట్లేదు. ఎప్పుడు కూడా జనరల్గా నేను ఏమనుకుంటానంటే, ఇద్దరు కెమిస్ట్రీ బాగుంటే మీకు ఆన్ స్క్రీన్ బాగుంటుంది.
అది ఎక్కువ వర్కౌట్ అండి. ఇప్పుడు నువ్వు బాగా పెర్ఫార్మెన్స్ చేసినా నేను బాగా పెర్ఫార్మెన్స్ చేసినా బ్యాలెన్సింగ్ ఉండదు. ఇద్దరిది కెమిస్ట్రీ వర్కౌట్ అయితేనే బాగుంటుందండి, అంతే కదండి. సో మీతో పాటు ఇప్పుడు విరాజిత, ప్రసాద్ బెహ్రా ఆ, చేశారు కదా మీరు. అంటే వాళ్ళు వేరు మనం వేరు, కలిసి చేయలేదు. ఇప్పుడు ప్రసాద్ బెహ్రా గారితోనే కలిసి చేద్దాం అనుకున్నాం, అప్పుడు కుదరలేదు ఫస్ట్లో. బట్ కాకపోతే వాళ్ళు కూడా మీతో పాటు దీనిలో చూస్తే కనుక యూట్యూబ్ లో ఇప్పుడు కనిపించే వాళ్ళ పేర్స్ లో ఇప్పుడు వాళ్ళు ఒకళ్ళు ఎట్లా ఇద్దరు నాకు విరాజిత, ప్రసాద్ బెహ్రా ఎట్లా కనిపిస్తారు, అండ్ మీ ఇద్దరు కూడా మాకు అట్లానే కనిపిస్తుంటారు. అంటే వాళ్ళు ఎలా అలవాటు అయిపోయామో జనరల్ గా పేరుకి ఆ, పేరు కింద పేరుకి అట్లా అలవాటు పడిపోయారు సో జనాలు. మీ ఇద్దరు కూడా మేబీ అలానే అలవాటు ఇద్దరు అనగానే ఓకే అది ఏదో సమ్ కంటెంట్ ఉంటుంది అని చూడడం అలవాటు అయ్యాం. బేసిక్ గా చెప్పాలి అంటే ఇన్ని సిరీస్ చేయడం వలన ఫస్ట్ మాకు అలవాటు అయిపోయింది ఏంటంటే వీళ్ళిద్దరు ఉంటే సమ్ ఫన్ ఉంటుంది, లేదు అంటే సమ్ కెమిస్ట్రీ బాగుంటుంది, ఏదో కంటెంట్ భలే ఉంటుంది వీళ్ళిద్దరు ఉంటే అనేది ఒక ఫ్రాంక్ గా చెప్పాలంటే అట్లా అలవాటు అయిపోయాం. మీ ఇద్దరిది చూసినప్పుడు అలా మాకు అలా అనిపించేస్తూ ఉండేది. సో మీరు చెప్పండి, ఫస్ట్ సిరీస్ చేసేటప్పుడు ఈ అబ్బాయికి ఇంత పొగర ఇట్లా అని ఎప్పుడైనా ఫీల్ అయ్యారా మీరు? ఇదేనా ఇరిటేట్ చేసేవాడా? వాళ్ళు నన్ను అట్లా అనుకున్నారు, నేను ఎప్పుడు అనుకోలే. జనరల్ మేము ఎప్పుడు కూడా ప్యాంపరింగ్ చేస్తాం షూట్లో, ఎవరిని కూడా అంటే ఫీమేల్ ఆర్టిస్టులు ఎప్పుడు కూడా ఫస్ట్ నుంచి మదర్స్ కానీ అమ్మాయిలు కానీ ఎవరు ఫీమేల్ ఆర్టిస్టులు ఎప్పుడు సపరేట్గా వాళ్ళని ఇలా చూస్తాం అన్నమాట. మేము కిందన పడుకుంటాం, కిందన కూర్చుంటాం, కానీ వాళ్ళు ఎప్పుడు అలా చూసేవాళ్ళం. అందుకే ఎవరితోనే మాకు అంత ఇది లేదు, పొగరు చూపించే అంత ఇదేం లేదండి. అంత ఫ్యామిలీలో ఉండేవాళ్ళం, ఫ్రెండ్స్ ఎక్కువగా. నాకు నాకు దొరికిన ఒక నలుగురు ఫీమేల్ ఆర్టిస్టులు ఉన్నారు. వినీష్ ఒకటి, అలంకృత్ అని సమానత్వం ఆ అమ్మాయి, తర్వాత రేణు కియర్ అని ఒక అమ్మాయి. ఆ అమ్మాయితో నేను అన్ఎంప్లాయిడ్ హస్బెండ్ చాలా చేశాను అనమాట. అమ్మాయి యా నేను అది చూసాను, అన్ఎంప్లాయిడ్ హస్బెండ్ అనేది. అది కూడా ఎలా అని ఒక ఎమోషనల్ కంటెంట్ చేశాను ఆ అమ్మాయితోని. సో ఆ అమ్మాయి తర్వాత ఈ మధ్యన కొత్త గవర్నమెంట్ టీచర్ స్వాతి గారు, వీళ్ళు నలుగురితో నాకు కొట్టే ఇది కూడా ఉంది. అంత క్లోజ్నెస్ సరదాగా, అంతేగాని వీళ్ళతో ఎప్పుడు మనకు లేదు అన్ఎంప్లాయిడ్ అది కూడా చాలా మంచి సిరీస్ అండి, అది కూడా నేను చూసాను. ఫస్ట్ బ్రేక్ నాకు అదే. ఎస్ అది కూడా నేను చూసాను. సో దాని గురించి చెప్పండి, అసలు ఆ టైంలో మీకు నేమ్ వచ్చినప్పుడు. ఫస్ట్ అదే నేను చెప్పాను కదండి, నేను యాంకరింగ్ చేసిన తర్వాత ఏం చేయాలో తెలియట్లేదు అనే దీంట్లో ఆర్టిస్ట్గా చాలా ఒక సీరియల్ చేశాను. తర్వాత ఎక్కడో సాటిస్ఫాక్షన్ లేదు, జాబ్ వదిలిసి వచ్చానే అనే ఒక ఫీల్లో ఉండేవాను. అప్పుడు ఒక సిరీస్ చేద్దామని అనుకున్నప్పుడు, ఏం చేద్దామని అనుకున్నప్పుడు ఎప్పుడో అలా చెప్తున్నాను కదా, నాకు ఎక్కడో రోడ్డు మీద వెళ్తుంటే ఎవరినో చూస్తేనే తట్టే కాన్సెప్ట్లో ఒక అబ్బాయికి జాబ్ లేకపోతే వాడి పరిస్థితి ఎలా ఉంటుంది అనే దీంట్లో స్టార్ట్ చేసాం అన్ఎంప్లాయిడ్ హస్బెండ్. అది లిటరల్లీ తమడాలో నన్ను ఒక బ్రేక్ ఇవ్వడానికి కారణం అదేమాట. అక్కడ ఛాన్స్ రావడానికి కారణం కూడా అదే మెయిన్. ఇప్పటికీ చాలామంది మాట్లాడతారు అన్ఎంప్లాయిడ్ హస్బెండ్ గురించి. ఇప్పటికీ చెప్తున్నాం కదా సమానత్వం ఇవన్నీ. ఇప్పటికీ అన్ఎంప్లాయిడ్ హస్బెండ్ జాబ్ వచ్చిందని అడుగుతుంటారు. సడన్గా మనకు అర్థం కదా, ఎప్పుడో రోడ్డు మీద వెళ్ళిపోతుంటాం కదా, జాబ్ వచ్చిందా కమలా అని అంట. ఏంటండి ఏం జాబ్ అండి నన్ను, అన్ఎంప్లాయిడ్ హస్బెండ్లో జాబ్ లేదు కదా. ఒరే నాయన అక్కడ ఉండిపోయారు ఇంకా అనుకున్నాను. ఇలా లిటరల్ అండి, చాలా ఫన్గా ఉంటుంది. నేను రీసెంట్ ఒకటి నేను లైఫ్లో మర్చిపోలేను ఏంటంటే, పొంగల్కి కారులో వెళ్తున్నాము, ఊరు వెళ్తున్నాము, విజయవాడకి ముందు ఒక దగ్గర టీ తాగడానికి కారు దిగి నడుచుకొని అలా వస్తున్నప్పుడు ఒక కారు అబ్బాయికి ఒక బండోడు ఎక్కడో క్రాస్ చేసి వచ్చాడు. వాడు వచ్చి బండి అబ్బాయి వచ్చి కారుని పీక పట్టుకొని కొట్టుపోతున్నాడు. గొడవ అవుతుందని చెప్పి నేను మా ఫ్రెండ్ని వెళ్తున్నాం, వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం. వాడు బండికి అక్కడ గుద్దే పోయావు, పడిపోతాం అనేది, పిల్లలు ఉన్నారు అది ఇది కొట్టే బూతులు తిడుతూ ఇలా కొడుతున్నాడు అనమాట. ఇలా ఉన్నాడు ఆ అబ్బాయి ఇలా కొడుతున్నాడు. కట్ చేస్తే నేను ఇలా వచ్చానమాట, ఆపడానికి వెళ్ళాను. నేను ఇలా చూసి హే బ్రో నువ్వా ఇంత బూతులు తిడుతున్నాడు. బూతులు తిట్టి ఇలాగన్నాడు. నేను చూసి ఇది నన్ను ఇలాగంటున్నాడు, ఆ ఊపి నన్ను కూడా కొట్టేసలేమో అనుకున్నాను నేను. అంటే బ్రో మీ వీడియోస్ చూస్తున్నాను, ఎంత గొడవ పడుతున్నాడు, మీ వీడియోస్ చూస్తాను బ్రో అంటే ఓకే అనేసి నేనేమనలే, సర్లే వదిలేయండి ఎందుకంటే చాలాసేపు గొడవ అయింది. గొడవ అయిపోయిన తర్వాత ఆయన వచ్చి నేను మీ అన్ఎంప్లాయిడ్ హస్బెండ్కి ఫ్యాన్ అండి అని అన్నాడు. ఓకే చాలా సీరియస్లు చేశాను, ప్రతిదీ ఫాలో అవుతాను అని అన్నాడు. అన్న తర్వాత ఓకే బ్రో నైస్ టు మీట్ అని చెప్పి మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి ఆ అమ్మాయి రేణు ఉంది కదా, ఆ అమ్మాయితో మీరు మళ్ళీ ఈ మధ్యన ఏం చేయట్లేదు, ఒకటి చేయండి అన్నాడు. సరే అండి అంటే చెప్తున్నా కొన్ని ఫన్. అంటే వాళ్ళు ఎంత బూతులు, నేను లిటరలీ వాడు బూత్ తిడితే నన్ను ఇలా కొట్టబోయాడు, నన్ను కొట్టేసలేమో అనుకున్నాను నేను ఆ ఊళ్ళో. సో ఇలాంటి ఫన్నీ ఇన్సిడెంట్లు ఎక్కువ ఉన్నాయి, చాలా సిరీస్లు గుర్తుండిపోయే సిరీస్లు ఉన్నాయి, అదే నాకు హ్యాపీ.
సూపర్. యాక్చువల్‌గా అంటే మీరు ఈ హీరోతో చేయాలి, ఈ ఆర్టిస్ట్‌తో చేయాలి ఏమన్నా స్పెసిఫిక్‌గా ఇవి ఉన్నాయా? డ్రీమ్స్ ఉన్నాయా? చిన్నప్పటి నుంచి ఒక డ్రీమ్ ఉండేదండి. ఎవరికి స్కూల్లో చెప్పినా నవ్వేవారు కానీ, మహేష్ బాబు గారి సినిమాలో విలన్‌గా చేయాలనేవారు. అనుకునేవాడిని నేను. అది ఏదో సరదా అంటే పాతుకుపోయింది ఎప్పటినుంచో. అందరూ ఎలా చూసి విలన్ ఈడు అనుకునేవారు. అంతే. అంతకుమించి నాకు కోరికలు ఏం లేదండి. చేసే క్యారెక్టర్ ఈడు మంచి క్యారెక్టర్ చేశాడు. ఈడు లేకపోతే ఇది బాగా చేశాడు అని అనుకుంటే చాలు. అంతే. అంతకు మించి నాకేదో చేయాలని కూడా లేదు. చేసిన 10 హ్యాపీగా ఈడు బాగా చేశాడే, ఈ క్యారెక్టర్ న్యాయం చేశాడు అనుకుంటే చాలు. అంతే. ఓకే. సో, ఎట్ ప్రెజెంట్ మిమ్మల్ని చూసి కమల్ గారిని చూసి ఎట్ ప్రెజెంట్ వాళ్ళ పేరెంట్స్ ఎగ్జాక్ట్ ఇదేంటి అంటే ఎవరైనా పిల్లలు డెఫినిట్‌గా జాబ్‌లో ఉండాలి, సెటిల్ అవ్వాలనుకుంటారు. సో, మీరు ఏదో జాబ్ కూడా వదిలేసి ఇటొచ్చారని విన్నా. ఏంటి ఆ బ్యాక్ స్టోరీ ఏంటి? అది ఏం లేదండి. మామూలుగా మదర్ చిన్నప్పటి నుంచి లేరు. ఫాదర్ చనిపోయారులేండి. నేను మా మేనత్త గారోళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర పెరిగాను. వాళ్ళందరూ వద్దన్నారు. అంటే ఎందుకు మనకి మా ఫీల్డ్ అంటే మా ఫ్యామిలీలో ఎవరు సినిమాకి సంబంధించి లేరు. సో, ఒక 3 ఇయర్స్ అలాగా కొంచెం అలా ఉండేవారు. తర్వాత ఇప్పుడు హ్యాపీ. ఎందుకంటే అరే! కమల ఫ్యామిలీ కదా మీరు అని చాలామంది బయటికెళ్ళినప్పుడు కూడా పలకరించడంతో అది హ్యాపీ. అంటే అది అంతా ఏం లేదండి. నాకు ఏదో మా ఫ్యామిలీలో అడ్డు పెట్టేసారు లేకపోతే ఇదని అలా ఏం లేదు. సో, హ్యాపీ. నాకైతే హ్యాపీ. యాక్చువల్ నాకు మ్యారేజ్ కూడా అయిపోయింది. ఓహ్! నా వైఫ్ కొంచెం బాగా సపోర్ట్ మాట. ఓకే. సూపర్. అంటే చాలా మంది కమల్ గారికి మ్యారేజ్ అవ్వలేదనుకుంటున్నారు. కమల్ గారికి మ్యారేజ్ అయిందంటే ఇప్పుడు అడుగుదాం స్టోరీ. చెప్పండి. లవ్ స్టోరీయా? లేదు లేదు అరేంజ్‌డే. కాకపోతే ఏంటంటే చాలామంది ఏమనుకుంటారంటే కొన్నాళ్ళు వినీష్ అన్న వైఫ్ అనుకునేవారు. కొంతమందేమో అలంకృత్ అని వైఫ్ అనుకునే ఇలాగ కొంతమంది మీ ఆవిడ రాలేదా? ఎవర్రా అంటే అదే మన సమానత్వం ఇలా రకరకాల వాళ్ళెవరు కాదు. నాకంటూ ఒక వైఫ్ ఉన్నారు. ఆవిడ సాఫ్ట్‌వేర్‌లో చేస్తున్నారన్నమాట. సో, ఆవిడ ఫుల్ సపోర్ట్. ఈరోజు ఈ ప్లేస్‌లో ఉన్నానంటే ఆవిడ, మా బావగారు మా బావ చాలామంది ఉన్నారులెండి నాకు. వీళ్ళంతా ఏంటంటే నువ్వు ఏదో ఒకటి చెయి. మన ఫ్యామిలీలో మనం ఏది డిఫరెంట్‌గా వెళ్తున్నావు కాబట్టి గట్టిగా నిలబడేటట్టుగా ఉండని వీళ్ళందరూ సపోర్ట్ నాకు. సో, మా వైఫ్ ద్వారా ఆవిడ కొంచెం బ్యాక్ బోన్ బాగా. సో, నిజంగా సీరియస్‌లీ స్టార్టింగ్‌లో చూసినప్పుడు చాలా మంది ఇదే వాళ్ళ వైఫ్ కూడా వచ్చి అడిగారు నన్ను. ఏమని? బయట ఇట్లా అనుకుంటున్నారు మీ గురించి అని. బాగా అడిగింది అవును. వచ్చి. అంటే నేను షాక్ చాలా మంది లిటరల్లీ. అనుకుంటారు. ఆ! యాహ్! చాలా మంది చూస్తున్నారు. అండ్ మీ సీరీస్ ఎక్కువ ఉండడం వల్ల ఏమో తెలీదు. సో, చాలా మందైతే కొంతమందయితే వాళ్ళే అనేసుకుంటున్నారు. "ఓ, లేదు వీళ్ళు స్టార్ట్ చేశారు. ఆ తర్వాత మ్యారేజ్ చేసుకున్నారు మీకు తెలీదా?" అంటే స్టార్టింగ్ నుంచి ఎక్కువ మేము వైఫ్ అండ్ హస్బెండ్‌వే చేసాం ఇద్దరం. సో, వాళ్ళకి అలా కనెక్ట్ అయినట్టుంది. ఏమో బయటికెళ్ళినప్పుడు కూడా మీ హస్బెండ్ రాలేదన్నారు. నాకు పెళ్లి అవ్వలేదు. హస్బెండ్ రాలేదని అడుగుతున్నారంట. ఓకే. అవ్వలేదా? మేము అంటే నిజం కొన్ని అనుకున్నాం క్యారెక్టర్లు అని కనెక్ట్ అయిపోతారు కదండి. అలాగే చాలా మంది నాకు ఇప్పటికీ కామెంట్స్‌లో పెడతారు. ఎవరు మీ వైఫ్? అసలు వైఫ్ ఎవరు? అలంకృత, వినీషా ఆ! ఇలా పేర్లు పెడతారు. నేను ఎవరికి రిప్లై కూడా ఇచ్చేవాడిని కాదు. నేను నవ్వుకుని ఊరుకునేవాడిని. ఒరేయ్! వాళ్ళు ఎవరు కాదు బ్రో నేను అంతే. అంటే ఎక్కడో ఓన్ చేసుకున్నారు. కానీ చాలా హ్యాపీ ఫీల్ వస్తది. ఎందుకంటే ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ అంతా కనెక్ట్ అయ్యారు. బయటికెళ్ళినా గూడా వాళ్ళు ఫోటోస్ అడగడం గానీ, వాళ్ళ ఫ్యామిలీతో వచ్చి పలకరించడం గానీ, చాలా మర్యాదగా మాట్లాడతారు. "మీ బావుంటాయి మేడం. చాలా బా చేస్తారు మీరు. మంచి మంచి రోల్స్ చేస్తూ ఉంటారు" అని చెప్పి మాట్లాడినప్పుడు చాలా మంది చాలా హ్యాపీ అనిపిస్తది బయట. ఓహ్! సూపర్ అసలు. ఎన్ని చేసినా కొన్ని ఉంటాయి గదా! కొన్ని సీరీస్‌లు. వాటి వల్ల కొంతమందికి మనకి ప్రాణం పోసినట్టు ఉంటదనమాట. మాట్లాడినప్పుడు. కొన్ని కొన్ని డైలాగ్స్ కూడా చెప్తారు వాళ్ళొచ్చి. "మీరు ఈ డైలాగ్ బా చెప్పారండి దాంట్లో" అంటారు. ఓకే. చాలా హ్యాపీ ఫీల్ వస్తది. యాహ్! అంటే మీకంటూ అంటే అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా దీంట్లో వచ్చారు చెప్పారు. ఆబ్వియస్‌లీ ఇందాకే చెప్పారు. సో, ఇప్పుడు వచ్చిన తర్వాత ఐ మీన్ మూవీస్‌లో చేయాలని ఇంట్రెస్ట్ కూడా ఉంది. ఇప్పుడు చేస్తున్నారు. బట్ మీకంటూ స్పెసిఫిక్‌గా ఈ క్యారెక్టర్ చేయాలి. అంటే ఇప్పుడు తనన్నారు విలన్‌గా చేయాలి అని చెప్పేసి. అలా మీకంటే ఏమన్నా డ్రీమ్ ఉందా? లేదు. ఎలానో అనుకోకుండా అన్‌ఎక్స్‌పెక్టెడ్ వచ్చారు. బట్ ఇప్పుడు అట్లా అంతా సర్వే అవుతారు. తను చెప్పాడని కాదు గానీ, నాకు విలన్ రోల్స్ అంటే బా ఇష్టం. ఆ! బాగా నెగెటివ్ సెట్ రోల్స్ అవుద్ది. ఇష్టం. బా సెట్ అవుతాయి. బా చేయగలనని ఒక లేదు కాన్ఫిడెన్స్ రియల్ లైఫ్‌కి సూట్ అయిన క్యారెక్టర్లు బాగా నాకు చేస్తాను. చాలా ఇష్టం విలన్ రోల్స్ అంటే. ఎక్కువ హీరోయిన్స్ కంటే నేను విలన్ రోల్స్‌నే ఎక్కువ కనెక్ట్ అవుతా ఉంటానన్నమాట. అవి చేద్దాం అనే ఒక క్యూరియాసిటీ ఉంటది. వరలక్ష్మి, శరత్ కుమార్ గారిని చూసినప్పుడు గూడా అబ్బా! భలే చేస్తున్నారు ఈవిడ. నేను గూడా అట్లా చేయాలి అని ఉంటది నాకు. బావుంటాయి. నిజంగానే సూట్ అవుతాయి మీకు. అంటే ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు సూట్ అవుతాయి. బాగా సెట్ అవుద్దండి. సో, చాలా మంది అంటుంటారు. మీరు నమ్మరు. నేను ఇప్పుడు ఎవరైనా చెప్పినప్పుడు ఏదో నేను ఎన్నో సార్లు చెప్పేవాడిని. నీ హ్మ్. ఒరిజినాలిటీ అంతా బయటకొస్తది. నెగెటివ్ షేడ్స్ నాకు హీరోయిన్‌గా కంటే విలన్ క్యారెక్టర్ ఇస్తే నాకు చాలా హ్యాపీ ఫీల్ అవుతా.
చెప్పాం కదా ఒరిజినల్ క్యారెక్టర్ బయటకు వస్తుంది అన్నమాట. అందులో మీరు నటించగల జీవిస్తుంది. అంటే ఇప్పుడు మరి సీరియల్లో నెక్స్ట్ మరి హీరోయిన్ గా చూస్తున్నామా విలన్ గా చూస్తున్నామా? లేదు లేదు, విలన్ కాదులే, హీరోయిన్, సాఫ్ట్ క్యారెక్టర్. సో రైటర్ చూసారు కదా, నెక్స్ట్ టైం హీరోయిన్ విలన్ చేయొచ్చాము అక్కడ. వద్దులే, నేను సినిమాల్లో విలన్ గా చేద్దాం అనుకుంటున్నాను. అది హీరో తర్వాత సెకండ్ హీరో కదా, అందుకు ఇష్టం. హీరోయిన్స్ ఏముంది, ఒక సాంగ్ లో వచ్చి వెళ్ళిపోతారు, అట్లా విలన్లు అట్లా ఉండరు. నాకు అట్లా క్యారెక్టరైజేషన్ ఇష్టం. ఆ అర్జున్ సినిమాలోనే మన ప్రకాష్ రాజ్ గారి వైఫ్ ఉంటారు కదా, సరిత గారు, ఇలాంటి గారు బాగా సెట్ అవుతుంది. అవును, సైకో లాగా లేదు, బాగా సెట్ అవుతుంది. బాగుంటాయి. ఒరిజినల్ బయటకు వస్తుంది. నిజంగా. ఒరిజినల్ అని కాదు, నేను న్యాయం చేస్తా క్యారెక్టర్. మరి నేను కూడా అదండి. ఇప్పుడు మనసులో ఒకటి ఉంటదండి, మనకు తగ్గ క్యారెక్టర్లు వచ్చాయి అనుకోండి, మనం 100% న్యాయం చేస్తాం కదా. నేను ఇందాక ఏం చెప్పాను, పిసినారి పిల్లం కూడా అమ్మాయి ఎందుకు అంత బాగా, ఇప్పుడు చాలా సిరీస్లు చేసిన అదే ఎందుకు వర్కౌట్ అయింది, ఆ అమ్మాయి ఒరిజినల్ బయటకు వచ్చేసింది, రియల్ గా బయటకు వచ్చేసింది. అలా అని నిజంగా నా మాట విను, ఇప్పటికైనా ఒప్పుకో, సైకోగా బాగా పనికొస్తావు. తెలుసు నాకు ఆ క్యారెక్టర్ బాగా సెట్ అవుతుందని, బట్ రావట్లేదు కాబట్టి. పెద్ద మూవీస్ లో నాకు విలన్ క్యారెక్టర్ వస్తే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతా. అది త్రోట్ ఉంటాయి కాబట్టి ఆ క్యారెక్టర్ కి న్యాయం చేస్తా. సో మీ ఇద్దరు ఆన్ స్క్రీన్ మాకు ఉన్నారు కాబట్టి మీ డైలాగ్స్ ఎప్పుడు మేము షార్ట్స్ లో ఇట్లా చూస్తాం. ఆన్ స్క్రీన్ ఏదైనా ఒక మంచి ఒక డైలాగ్ చెప్పొచ్చు కదా. చెప్పు ఒక డైలాగ్ అంట. మీ ఇద్దరు కాంబినేషన్ ఏదో ఒకటి మీరు ఇట్లా చెప్తే ఆవిడ రెస్పాన్స్ ఇచ్చేది. అలా ఉన్నాయి కానీ గుర్తు కానీ డివోర్స్ హస్బెండ్ అని ఒక సిరీస్ చేసాం, కొంచెం మంచి ఓరియంటెడ్గా. అంటే ఏంటంటే ఒక అమ్మాయి మ్యారేజ్ చేసుకున్న తర్వాత నాకు ఇది సెట్ అవ్వట్లేదు అని చాలా, అంటే ఇప్పుడు ఉన్న టాపిక్లో నాకు సెట్ అవ్వట్లేదు, నేను డివోర్స్ తీసుకుందాం అనుకుంటున్నా అనేసి అమ్మాయి అంటది. అమ్మాయి వాళ్ళ ఫాదర్ ఏమంటాడంటే, వాడు అనాథ కదా, నువ్వే కోరుని పెళ్లి చేసుకున్నావు కదా, వాడికి మళ్ళీ ఇంకో మ్యారేజ్ చెయ్యు, నువ్వే మ్యారేజ్ చేసి అప్పుడు డివోర్స్ తీసుకున్నాను. సో అది కంటెంట్, అది బాగా నాకు ఇష్టమైన కంటెంట్ అది. అందులో అలాగే ఈ అమ్మాయి ఎమోషనల్ డైలాగులు చెప్తుంటుంది, నాకు నవ్వు వస్తుంటుంది. సజెషన్లో గుర్తుందా లేదా మొత్తం నాకు తెలిసి 2 పేజీలు 3 పేజీలు డైలాగులు ఉంటుంది. హే సీరియస్ ఎమోషన్గా చెప్తున్నాను ఉండు అని అంటే నాకు నవ్వు వచ్చేది జనరల్గా. సో అలాంటి సందర్భాలు ఎక్కువ ఉన్నాయి కదా. నవ్విస్తుంటాడు ముందుండి నా క్లోజ్లు పెట్టినప్పుడు. మీరేటి తక్కువ ఏటి, నేను ఏదైనా ఎమోషనల్ సీన్ చేస్తుంటే, ఇప్పుడు ఎమోషనల్ సీన్ ఒక క్యారెక్టర్ ఆయనకి ఎమోషనల్ ఇచ్చేదే పాపం మా రైటర్ గారు ఎప్పుడో ఒకసారి రాస్తా రాస్తుంటారు. అది నేను చేస్తే నా సజెషన్ లో బేసిక్ గా ఎక్కిరించడం ఇవన్నీ ఒక ఎమోషన్ చేస్తుంటే, ఉండవే మర్చిపోతున్నాను, ఉండవే ఎమోషన్ చేస్తున్నా అంటే గొప్ప తింగర పనులు చేస్తారు వీళ్ళంతా అండి. కరెక్ట్ వాళ్ళు వచ్చినప్పుడు మాత్రం నేను సీరియస్గా కెమెరా నా బ్యాక్ సైడ్ ఉండి నేను ఫ్రంట్ ఎలా యాక్టింగ్ చేస్తాను అలా చేస్తాను. వీళ్ళకి కానీ బ్యాక్ పెడితే వీళ్ళ సీన్ అయిపోయిందని తెలిసిందా చుక్కలు చూపిస్తారు నాకు. నేను ఎమోషనల్గా నువ్వు లేకపోతే నేను చచ్చిపోతున్నాను అంటే, అవునా అంటే మీకు డిస్టర్బ్ చేస్తుంటారంటే నేను మీకు దండం పెడతా. నేను అందుకే ఫస్ట్ ఎమోషన్ సీన్ లేదని ఉంటే నేను పక్క వెళ్ళిపోతాను. నేను వీళ్ళు నవ్వించడం, నన్ను ఉంచారు అక్కడ, బయటకు వెళ్ళిపోమని చెప్తాడు. అవును చెప్తాను కదా, ఈ సజెషన్లో ఉండేసి అయ్యో నాకు నా వల్ల కావట్లేదు నువ్వు లేకపోతే అంటే, ఎంతమంది ఉన్నారు ఇలాంటివన్నీ. అంటే ఎమోషన్ కూడా ఎలా చేస్తుంది తెలుసా, మామూలు కాదు, గంపు చేద్దా. నీ కెమెరా నా ముఖం మీద ఉన్నప్పుడు నీకు ఫన్. ఇప్పుడు షూటింగ్ అనేది యాక్టింగ్ మాకు ఇష్టమైంది, సో ఇష్టమైంది ఎట్లా చేయాలి, ఎంజాయ్ చేస్తూ చేయాలి కదా, మేము ఎంజాయ్ చేస్తాం. అవును, కెమెరా నీ వెనక్కి పెట్టినప్పుడు ఎంజాయ్ చేస్తావు, కెమెరా ముందు పెడితే ముందు పెట్టినప్పుడు కూడా నేను కట్ చెప్పగానే మళ్ళీ యాక్షన్ చేస్తాను కదా వేరేగా. ఇప్పుడు యాక్షన్ అనగానే నేను ఆ మూడ్ లోకి వెళ్తా, కట్ చెప్పగానే మళ్ళీ వేరే మూడ్ లోకి వచ్చి ఫన్ చేస్తా ఉంటా, అట్లా ఉండాలి. అలా చెప్పాను కదా. ఇప్పుడు ఒక క్యారెక్టర్ మూడ్ ఫీల్ అవుతారు కదండి, చాలా క్యారెక్టర్ మూడ్ ఫీల్ అయ్యి డిస్టర్బ్ చేసి. నేను బుర్రగా శ్యామ్లా అప్పుడైతే నేను రోడ్ల మీద తిరిగేవాడిని, నేను వీళ్ళతో దగ్గర ఉండేవాడిని కాదు, నేను రోడ్ల మీద తిరిగేవాడిని. నేను లిటరల్లీ నా క్యారెక్టర్ అదే అనుకుని తిరిగేవాడిని, వీధుల్లో తిరిగేవాడిని. వీళ్ళు ఏమైనా సీన్లు చేస్తే అయిపోయిన తర్వాత నాకు రెడీ యాక్షన్ కెమెరా పెట్టినప్పుడే అక్కడికి వచ్చేవాడిని. లేకపోతే వీళ్ళు మధ్యాహ్నం ఏం పెడుతున్నారు, చికెన్ పెడుతున్నారా, లేకపోతే చికెన్లో మసాలా, లేకపోతే అరే ఉండవే సీను, మంచి ఇంపార్టెంట్ సీన్, ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి ఉండవే అని చెప్తే, అవునా సరే అయితే బాయిల్ ఎగ్ 2 తెప్పించు, ఇలాంటివే ఉంటాయి. చెప్తున్నాను అందరూ, నువ్వు అడగని రోజులు లేదులే, నీకు గుర్తు లేదనుకో. మిస్టర్ ఇంజనీర్లో నాకు ఇప్పటికీ గుర్తు. అప్పుడు డైట్ లో ఉన్నాను, 2 ఎగ్స్ ఉన్నాయి, క్యారెట్ తెప్పించండి అన్న. అప్పుడు కొత్త అండి మిస్టర్ ఇంజనీర్.
అదే ఫస్ట్ సిరీస్ మాది. సిరీస్ అయితే అమ్మో ఈ అమ్మాయి డైట్ లో ఉందని చెప్పి తెప్పించేవాళ్ళం. తినేసి మరి నేను బ్రేక్ఫాస్ట్ చేయను అనేది. సరే అని చెప్పింది అయిపోయిందా, మేము బ్రేక్ఫాస్ట్ తో కూర్చుంటే మాతో పాటు కూర్చునిపోయేది. డైట్ అన్నావు కదంటే అది అప్పుడు ఇప్పుడు అన్నాను. నేను తినలేదయ్యా స్వామి, ఊరుకో. నిజం అనుకుంటారు వాళ్ళు. ఎందుకు డైట్ అని చెప్పి 2 eggs క్యారెట్ తినేసేది. 8 o'clock కల్లా డైట్ అని నేను అనేది. బాగా ఫుడ్ ఇప్పుడు మరి food అలాంటప్పుడు- దగ్గరికి వెళ్ళకూడదు అంటే ఎట్లా? నాకు వీళ్ళు నా ముందు కూర్చుని ఇదిగో పూరి చాలా బాగుంది, ఇడ్లీ బాగుంది, చట్నీ సూపర్ గా ఉంది అని చెప్పి నోరూరించడానికి సో మాట్లాడితే ఎట్లా ఇదే ఉంటుంది? నేను చెప్తుంది ఏంటంటే అది. ఎమోషనల్ సీన్స్ చేసినప్పుడు కూడా పూరి ఎక్కడ తెప్పిస్తున్నాం ఇలాగే ఉంటది. అందుకే నేను పూరి తిన్నాం. ఇదేంటో అయితే ఈ బుర్రకథ శ్యామ్లా గారి దీంట్లో ఎమోషనల్ ఉన్నప్పుడే నేను ఎక్కువగా బయటికి తిరిగేవాడిని. వీళ్ళకి అసలు కనిపించేవాడిని కాదు. నా సీన్లు ఉన్నప్పుడే కనిపించేవాడిని. ఈ అమ్మాయికే దూరంగా ఉండేవాడిని. ఈ అమ్మాయి ఒకటి మా వాళ్ళు కొంతమంది ఉన్నారు. మీ ఎమోషనల్ సీన్లు ఏం చేస్తున్నారండి, రీల్స్ చేసుకుంటున్నారు. రీల్స్ నేను ఎప్పుడు సెట్ లో ఉన్నప్పుడు నేను ఎప్పుడు రీల్ చేసా? ఒకటే చేసాలే రీల్. నేను అసలు చేయలేదు ఎప్పుడు. చూపిస్తుంది తర్వాత షూట్ లో నేను ఎప్పుడు రీల్స్ చేసా? ఒక రీల్ ఉంది చూపిస్తాను. బుర్రకథ శ్యామ్లా గారు నాకు బాగా గుర్తు కదా. నువ్వు మదర్ క్యారెక్టర్. సరే చూపి, ఒక్కటి చూపి. ఆవిడ ఆడాల, మదర్ క్యారెక్టర్ ఆడాల. కట్ చేసి బయటకు వచ్చి చూస్తే ఇద్దరు ఒక రీల్ చేసి పింకీ బొంకీ అనుకుని ఒక రీల్ చేసి స్టోరీలో పెట్టారు ఇద్దరు. నేను ఇద్దరుదమ్మా నేను చూపిస్తాను నీకు. నేను ఏడాలి కదా ఏటి ఎగిలేమో, నేను అందుకే దూరంగా ఉండేవాడిని. సో ఎమోషనల్ సీన్స్ అయితే మాత్రం చాలా ఇప్పుడు distinct. నేను చేయను అనుకున్నా పని ఆవిడ వచ్చి అడిగినప్పుడు చేయాలి కదా, పాపం ఫీల్ అవుతారు కదా, అందుకే చేసి. సూపర్ సూపర్ ఫన్ అన్నమాట. నాకు తెలిసి మిమ్మల్ని చూస్తుంటే సెటిల్ ఎట్లుంటుందో నాకు ఇక్కడ అర్థమైపోతుంది. సెట్ లో ఎంజాయ్ చేసాము, సెట్ లో ఎంజాయ్ చేస్తాం. సూపర్ సూపర్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. పాపం కాల్ చేయంగానే వచ్చారు మీరు. సో నాకు తెలుసు మీకు చాలా అంటే సిరీస్ అనగానే అక్కడికి వెళ్ళాం, ఇక్కడ చాలా చాలా ఉంటాయి. అంటే రెగ్యులర్ వర్క్ ఒక ప్లేస్ లో కాకోకుండా డిఫరెంట్ ప్లేసెస్ లో చేస్తుంటారు. బట్ డెఫినెట్ గా మీరు సీరియల్లో కూడా వెళ్ళిపోతున్నారు. ఇంకా మళ్ళీ బ్యాక్ వచ్చి మీరు అనుకున్న విలన్ క్యారెక్టర్స్ చేయాలి, సినిమాలో విలన్ క్యారెక్టర్స్ చేయాలి. అదే ఫైనల్ టార్గెట్. ఎస్, షూర్ గా మీరు సినిమాలో విలన్ గా చేయాలి. అండ్ నెక్స్ట్ మీరు ఏదైతే అనుకున్నారో అండ్ ఈ యూట్యూబ్ లో దానికి మంచి రీచ్ వెళ్ళాలి. ఇప్పుడు ఆల్మోస్ట్ మీరు అన్నట్టు ట్రెండ్ లో ఉన్నారు, ఎక్కడ చూసినా ఇదే ఉంది. నేను ఇంకా అందుకే ఈ రోజు వీళ్ళు వస్తున్నారు ఆగి వీళ్ళకి ఫోన్. సో లిటరల్ గా చెప్పాలి అంటే నాకు అది ఇష్టం. ఓకే చూస్తున్నాను, ఇన్నిసార్లు చూస్తున్నాం, ఆగి ఒకసారి ఫోన్ చేసి లిటరల్ గా అట్లా అనుకొని మీకు కాల్ చేశాను అనమాట. బట్ సూపర్ ఫన్. చాలా మంది బయటికి వెళ్ళని వాళ్ళు, పెద్దవాళ్ళు, ఆ ఏజ్ వాళ్ళందరూ ఏదో బయటికి వెళ్ళి వాళ్ళకి ఏమీ ఉండదు, వాళ్ళకి ఏదో స్పెండ్ చేయడానికి కానీ ఇట్లా ఎంటర్టైన్మెంట్. బట్ మీ వలన చాలా మంది కంటెంట్, అలాంటి కంటెంట్ వల్ల చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మన ఇంట్లో అమ్మాయి, మన ఇంట్లో అబ్బాయి అన్నట్లు ఫీల్ అవుతున్నారు. అండ్ ఎస్పెషల్ అది నాకు చెప్పిన తర్వాత ఫస్ట్ నాకు ఈ థాట్ వచ్చింది. సో 60-70 years వాళ్ళు కూడా వీళ్ళు చూసి కనెక్ట్ అవుతున్నారు. ఆ సమాజం పిల్లోడు కాదు, ఈ అమ్మాయి కాదు, ఇట్లా పిసినారు దానిలో అమ్మాయి ఉంటుంది చూసావా, ఇలా చెప్తుంటారు. బేసిక్ గా పెద్దవాళ్ళకి పేర్లు అది తెలియదు కదా. లేదు అలాగే మాట్లాడతారు చాలా మంది. అది ఓన్ చేసుకుంటున్నారండి, అది చాలా హ్యాపీ, గొప్ప విషయం. అది ఓన్ చేసుకున్నారు ఒక క్యారెక్టర్ అనేది చాలా గొప్ప విషయం. అది వాళ్ళు అలానే అంటున్నారు. అది చూసాకే నేను అరే యంగ్స్టర్స్ అయి ఉండి ఇంత 60-70 వాళ్ళు కూడా ఇంత ఎగ్జైటింగ్ గా చూస్తున్నారు అంటే డెఫినెట్ గా ఇది ఫ్యామిలీకి చాలా దగ్గర అయింది అనిపించింది. అందుకే కాల్ చేశాను. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి.